ముందుగా మనందరి గురువైన బ్రహ్మర్షి పత్రి గారికి నమస్కారం చేసుకుంటూ, ఆశ్రమ్ మాస్టర్స్ అందరికి నమస్కారం చేసుకుంటూ, వెల్కమ్ టు పిరమిడ్ మాస్టర్స్ టీవీ. ఈ రోజు మన ముందుకొచ్చిన గ్రేట్ మాస్టర్ గారి పేరు రమా గారు. నిజాంపేట నుంచి వచ్చారు. ప్రతిరోజు కూడా ఎంతో మందికి జ్ఞానం నేర్పిస్తూ, ఆవిడ యొక్క అనుభవాలతో చాలా మంది హీల్ చేస్తూ, ధ్యానం యొక్క గొప్పదనాన్ని ప్రతి ఒక్కళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్తూ, ధ్యాన ప్రచారంలో ముందుకు దూసుకుపోయే ఒక యోగిని కలవబోతున్నాం. వెల్కమ్ మేడం. వెల్కమ్ టు సెక్షన్ మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. జై హో పత్రిజీ. జై హో పత్రిజీ. నా పేరు రమా అండి. నేను హైదరాబాద్ నిజాంపేటలో ఉంటాను. ఆత్మ బంధువులందరికీ కూడా హృదయపూర్వకంగా, ఆత్మపూర్వకంగా నమస్సుమాంజలి. నన్ను ఇంతగా ముందుకు తీసుకెళ్తున్న బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మపూర్వకంగా వందనాలు. సుభాష్ పత్రిజీ గారికి, అలాగే అమ్మ స్వర్ణమాల పత్రి మేడంకి, హాస్టల్ మాస్టర్స్ ఎందరికో, అవతార్ బాబాజీకి, బుద్ధ భగవాన్ గారికి, అందరికీ నమస్తే. నా పేరు రమా అండి. నేను నిజాంపేటలో ఉంటాను. నేను ధ్యానంలో 2010లో వచ్చాను. 2010లో నా గురువైన ఝాన్సీ మేడం ద్వారా నేను ధ్యానంలోకి రావడం జరిగింది. నేను 2010లో ఈ ధ్యానంలోకి వచ్చాను. ధ్యానంలోకి వచ్చినప్పుడు మాత్రం ధ్యానం గురించి నాకేం పెద్దగా తెలీదు. మా మేడం ద్వారా ధ్యానం చేస్తే బాగుంటుంది అన్నట్టుగా విని, నేను అప్పుడే చెప్పాను మేడంకి, మేడం నేను ధ్యానం అంటే నాకు టైలరింగ్ వర్క్ చేస్తాను. నేను చాలా బిజీగా ఉండే నేను. ఇప్పుడు నాకు ధ్యానం తెలీదని చెప్పాను. అయితే ఒకరోజు పిరమిడ్‌లో ధ్యానం చేసి రమ్మని చెప్పారు. ధ్యానం చేసి రమ్మని చెప్పిన తర్వాత ఒక రోజుకెళ్ళి ధ్యానం చేసి రావడంతో ధ్యానం విలువ, అక్కడ 1 అవర్ ధ్యానం చేయడంలో చాలా అద్భుతంగా ధ్యానం కుదిరింది. అది ధ్యానం అనేది కూడా నాకు తెలీదు. నిద్రపోయాననుకున్నాను. అలా ఇంటికొచ్చిన తర్వాత చాలా చక్కగా నేను రోజు 10 నిమిషాలు, 15 నిమిషాలు అట్లా ధ్యానం చేస్తూ, ధ్యానం ఏదో మేడం చెప్పారన్న గౌరవంతోనే చేశాను తప్ప నా ఇష్టంతో అయితే నేనేం చేయలేదు. దాని తర్వాత 1 వీక్ తర్వాత మేడంని కలవడం. దాని తర్వాత "ఎళ్ళొచ్చావా పిరమిడ్‌కి" అని చెప్పి అడగడం. "ఆ! ఎళ్ళొచ్చాను మేడం" అంటే, "ఎలా ఉందనంటే" "ఎళ్ళొచ్చిన కాడ నుంచి చాలా బాగుంది మేడం. చాలా ఎనర్జిటిక్‌గా ఉన్నాను. నా వర్క్ నేను చేసుకుంటున్నానంటే, అది పిరమిడ్ ఎనర్జీ. పిరమిడ్ ఎనర్జీ వల్లే నువ్వంత ఎనర్జిటిక్‌గా వర్క్ చేసుకుంటున్నావు. నువ్వు ధ్యానం చెయ్యి ఇంకా బావుంటదనడం వల్ల, అలా నా స్టార్ట్ అయిన జర్నీ చాలా జూమ్స్‌లో చెప్పడం జరిగింది. సింపుల్‌గా చెప్పాను. అంటే దాని తర్వాత చెప్పాల్సింది చాలా ఉంది. టైం వేస్ట్ అవ్వకూడదు. అన్నిట్లో ఒకటే కంటిన్యూ అవ్వకూడదన్నట్టుగా జస్ట్ నేను స్టార్ట్ చేస్తున్నాను. అలా స్టార్ట్ అయిన నా జర్నీ 2014 వరకు చాలా యాక్టివ్‌గా ఉన్నాను. 2014లోనే మా ఇంట్లో 41 డేస్ క్లాసులు పెట్టడం జరిగింది. ప్రతిరోజు మాస్టర్ రావడం, క్లాసులు చెప్పడం జరిగింది. చాలా అద్భుతమైన జ్ఞానాన్ని దాదాపు ఒక 40 నుంచి 50 మెంబర్స్ వరకు ప్రతిరోజు ధ్యానం చేపిస్తూ, ధ్యాన అనుభవాల్ని ప్రతి ఒక్క రోజు, రోజుకొక మాస్టర్‌ని పిలిపిస్తూ అట్లా ఆత్మజ్ఞానాన్ని అందరికి అందిస్తూ ఉన్నాను. దాని తర్వాత నాకు 2 ఆడపిల్లలు. వాళ్ళని పెంచే గుణంగా పిల్లలు స్కూల్‌లో పెద్దగా అవుతున్నారని జెప్పేసి నేను అక్కడి నుంచి ధ్యానంకి వదిలేసాను. చాలా వరకంటే టోటల్‌గా డ్రాప్ అయ్యాననే చెప్పుకోవచ్చు. అదెందుకు జరిగిందంటే, పత్రి సార్ అన్నట్టు ఏది జరిగినా మన మంచికే. నువ్వు జస్ట్ ఊరికే నీది చెయ్యి. ఏదైతే చేయాలనుకుంటున్నావో అది చేస్తూ ఎళ్ళిపో. అంతేగాని ఏది జరగలేదు, ఏది జరగబో ఇది జరగాలనేదిగా ఏమీ కాదు. ఏది ఎలా జరగాలంటే అలాగే జరుగుతుందన్నట్టుగా కొంచెం నేను గుర్తు చేసుకుంటూ, సరే నాకు ఇక్కడి వరకే ఉంది. దాని తర్వాత నేను లేను అనుకునున్నాను. అలాగా నేనున్న దాన్ని లాస్ట్‌కు అప్పుడప్పుడు నాకు నచ్చినప్పుడు ధ్యానం చేస్తున్నాను తప్ప, ఎప్పుడు కూడా నేను ధ్యానం రెగ్యులర్‌గా అనేది చేయలేదు. రెగ్యులర్‌గా చేసేంత టైం కూడా లేదు నాకు. మెయిన్ ఏంటంటే, ఇద్దరు అమ్మాయిలు టైలరింగ్ వర్క్ చేస్తాను. మార్నింగ్ 4-12 వరకు వర్క్‌లోనే ఉంటే గూడా, ఇంకా 10 మంది ఇంకా ఇవ్వలేదని అడిగేవాళ్ళే తప్ప, ఇంకా మాకు టైంకి ఇవ్వట్లేదని జెప్పి అరిచేవాళ్ళు తప్ప, ఎప్పుడు గూడా నాకు టైం లేదు. అలా ఉన్న నేను ఎప్పుడు ధ్యానానికనేది ఎప్పుడో నాకు నచ్చినప్పుడు, నేనేదో రిలాక్స్ కోరుకుండి, నాకు టైం ఉంటే కంపల్సరీ చేయాలని ఉండేది. కానీ నాకు టైం దొరికేది గాదు. అలాంటప్పుడు అప్పుడప్పుడు చేస్తూ ఉన్నాను.
నేను 2010లో వస్తే మా బ్రదరు, నా ఓన్ బ్రదరే శివరాజ్ మాస్టర్ నందికొట్కూరు సత్యశివ పిరమిడ్ సెంటర్ రన్ రన్ చేస్తున్నారు. తమ్ముడు కూడా ఇప్పటి వరకు 80+ ర్యాలీస్ చేశాడు. చాలా యాక్టివ్‌గా ఉంటుంది పిరమిడ్ సెంటరు. చాలా అద్భుతంగా 150-200 మెంబర్స్ దాకా ప్రతిరోజు ప్రతి సండే ర్యాలీస్ చేస్తూ చాలా అద్భుతంగా ఉంది. మమ్మీకి పుట్టిన ఐదుగురిలో మేమందరం ధ్యానులమే. మమ్మీకి ముగ్గురు ఆడపిల్లలు, ఇద్దరు అమ్మాయిలైతే ఇద్దరం మొత్తం అందరం కపిల్స్‌తో సహా ధ్యానం చేస్తూ ఉంటాం. మా మరిది గారు ఒక్కళ్ళే ధ్యానం చేయరు. మిగిలిన అందరం ధ్యానం చేస్తూ ఉంటాం. అలా ఉన్నా నేను నా వర్క్‌లో బిజీగా ఉండు, నా పిల్లల్ని చూసుకుంటూ, నాది నేను చూసుకున్నాను తప్ప ఎక్కడ నేను మళ్ళీ ప్రచారం చేయడం గాని, ధ్యానం అనేది నా వరకు నేను చేసుకున్నాను తప్ప ఎప్పుడూ ధ్యానం అనేది చేయలేదు. కానీ అంటే నాకెందుకో మా శివరాజ్ మాస్టర్ తమ్ముడు పెద్దాయన చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి గూడా. అది మాటల్లో చెప్పలేనిది. ఇద్దరం గూడా ఫస్ట్ ధ్యానంలోకి రావడం, ఏదైనా గత జన్మలో ఉన్నందువల్లే అలా వస్తామనే దాని గురించి మనం చెప్పుకునే దాన్ని బట్టి కరెక్ట్ అయితే గనక, మేమిద్దరం గత జన్మలోనే ధ్యానం చేసినందుకే గాబట్టేమో, వాడంటే నాకు చాలా ఇష్టంగా అనిపిచ్చేది చిన్నప్పుడు. మమ్మీ ఏదైనా కోప్పడి కొట్టినా గూడా నేను చిన్నగున్నప్పుడే వాడికి అడ్డం వెళ్ళేదాన్ని. మమ్మీ నన్ను కొడుతుందనేది బాధ గాదు. తమ్ముడిని దెబ్బ కొట్టకూడదు అనే కాన్సెప్ట్‌తోనే ఉండేదాన్ని. అలా మేమిద్దరం ఉండడం వల్ల నాకు తమ్ముడంటే చాలా ఇష్టం. మాది కొంచెం పొలిటికల్ ఫ్యామిలీ. కొంచెం అమ్మాయిలతో ఎక్కువగా మాట్లాడరు. వాళ్ళ పనులేదో వాళ్ళుంటారు తప్ప, వాడితో నాకెక్కువ మాట్లాడాలని ఉండేది గానీ, వాడు ఉన్న బిజీని బట్టి ఎక్కువగా మాట్లాడేవాడు కాదు. నా ఇన్నర్ అయితే ఎప్పుడు అనుకునేది. అలా అనుకోవడం వల్ల ఒక జూమ్ ద్వారా ఒక జూమ్ లింక్ పంపించాడు. ఎప్పుడూ చెప్తూ ఉండేవాడు. ధ్యానం నాకు నేర్పించి నువ్వు చేయట్లేదు. నువ్వు ధ్యానం చెయ్యు. ధ్యానం ఎందుకు వదిలేస్తున్నావు అని మా తమ్ముడు, మరదలు ఇద్దరు చెప్తూ ఉండేవాళ్ళు. కానీ నాకు టైం ఉండేది కాదని స్కిప్ చేస్తూ వచ్చేదాన్ని. అలా అని చెప్తున్నప్పుడు ఒకరోజు నువ్వు ధ్యానం అంటే చేయట్లేదు. ఒక జూమ్ లింక్ పంపిస్తాను దానిలోనన్నా జాయిన్ అవ్వు అని అన్నప్పుడు, ఆ జూమ్ లింక్ నాకొచ్చిన తర్వాత నేను ఒకటే ఆలోచించాను. జూమ్ లింక్ అనేది అది ఏదన్నా కానీ, కానీ మా తమ్ముడు ఆ జూమ్‌లో ఉంటున్నాడు. వాడిని రోజు చూడొచ్చనే కాన్సెప్ట్‌తో నిజంగా హార్ట్‌ఫుల్‌గా చెప్తున్నాను. వాడిని చూడొచ్చు అనేదే ఉద్దేశంతోనే వాడు ఆ గంట సేపు ఆ ధ్యానంలో ఆ జూమ్ సెక్షన్‌లో ఉంటాడు అన్న కాన్సెప్ట్‌తోనే నేను మళ్ళీ రెండోసారి కనెక్ట్ అవ్వడం జరిగింది. ఇది లాస్ట్ ఇయర్ జూన్‌లో జరిగింది. లాస్ట్ ఇయర్ జూన్‌లో జరిగిన కాడ నుంచి నాకు మళ్ళీ ధ్యానం అలవాటైపోయి ప్రతిరోజు జూమ్‌లో కనెక్షన్. అది మల్కాజ్‌గిరి నుంచి గణేష్ గారు అనే అతను కండక్ట్ చేస్తారు జూమ్ కనెక్షను. ఆయన ద్వారా మేమిద్దరం కలవడం జరిగింది తమ్ముడు, నేను. నిజంగా ఆయనకి చాలా కృతజ్ఞతలు. ఆయనంటూ జూమ్ లేకపోతే నేను మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ ధ్యానంలోకొస్తాను, ఇంత సర్వీస్ చేస్తాను అనేదే లేదు. ఆయన ద్వారా మేమొచ్చాం. తమ్ముడు ఒకటే అంటూ ఉంటాడు, "ధ్యానంలోకి నన్ను తీసుకొచ్చావు మా" అనని జెప్పేసి, "నువ్వు మాత్రం చేయట్లేదని." కానీ రిటర్న్ మళ్ళీ తమ్ముడు కూడా రెండోసారి నన్ను మళ్ళీ ధ్యానంలోకి తీసుకురావడం. నేను అప్పుడు తీసుకొచ్చాను. దాని తర్వాత రెండోసారి మా తమ్ముడు నన్ను తీసుకురావడం జరిగింది. అలా రోజు జూమ్‌లో క్లాస్‌లు వింటూ కూర్చునేదాన్ని. జూమ్‌లో క్లాస్‌లు వింటేటప్పుడు గూడా బ్లౌజులు కట్ చేస్తూ, స్టిచింగ్ చేసుకుంటూనే ఉండేదాన్ని తప్ప, వర్క్ అయితే వదిలేదాన్ని గాదు. కేవలం తమ్ముడు కోసమే జాయిన్ అయ్యా నేను జూమ్‌లో. అలా వచ్చిన నేను రోజు ధ్యానం చేయడం వల్ల, ధ్యానంలో ఉండడం వల్ల నేను చాలా హ్యాపీగా ఉన్నాను. కానీ ఆ ధ్యానం రెండోసారి కనెక్ట్ అయిపోయాక నేను చాలా డెప్త్‌గా ఎళ్ళిపోయి, చాలా స్థూన్యతలో ధ్యానం చేస్తూ, నేను ఎక్కడికెళ్ళినా కూడా మంచి వాళ్ళతో ఎవరితో మాట్లాడినా కూడా నా సహస్రారం యాక్టివేట్ అవ్వడం, చాలా కూల్‌గా ఉండడం, ఒక ఫిష్ అక్వేరియంలో వాటర్ బబుల్స్ ఎలా వస్తున్నాయో నా సహస్రారం నుంచి వాటర్ బబుల్స్ అట్లా రావడం, చల్లగా ఉండడం అలా బాగా జరిగేది. ఎప్పుడు ఎనర్జీస్ తీసుకుంటూనే ఉండేదాన్ని. అట్లా ఒక 3 మంత్స్ బాగా ఎనర్జీస్ బాగా తీసుకోవడం. మళ్ళీ ఇంకొక సెంటర్ ద్వారా ఇక్కడ బాలకృష్ణ సార్ సెంటర్ ఉంది మళ్ళీ. ఫస్ట్ ధ్యానం అక్కడ చేసుకొని ఇలా స్టార్ట్ అయింది. రెండోసారి కూడా మళ్ళీ వచ్చాను గదా అనేసి మళ్ళీ వీక్లీ వన్స్ అక్కడికెళ్ళి ధ్యానం చేస్తూ అక్కడికెళ్ళేసి వస్తుండేదాన్ని. అలా నేను స్టార్ట్ అయిన దాన్ని బాగా ఎనర్జీస్ తీసుకున్నాను. ఇన్నేళ్లుగా వదిలేసిన ధ్యానం మళ్ళీ మొదలయ్యేసరికి చాలా ఎనర్జీస్ తీసుకోవడం వల్ల నేను ఫుడ్ మానేసానండి. చాలా వరకు ఒక 3 మంత్స్ వరకు ఓన్లీ కర్డ్ రైస్ ఇంత తింటే కడుపు నిండిపోయేది. నాకు ఆకలయ్యేది కాదు. ఫుల్ నైట్ నా వర్క్ కంప్లీట్ అయిపోయాక ధ్యానంలో కూర్చున్నదాన్ని. ఎప్పుడు నిద్రపోతున్నానో తెలీదు. చాలా ఎక్కువగా నిద్రపోయేదాన్ని. రాత్రి ధ్యానం చేయడం వల్ల 1:30, 2 వరకు అట్లా ధ్యానం ఉండి 2కి అట్లా పడుకునేదాన్ని. మళ్ళీ లెగిసేదాన్ని కాదు తొందరగా. ఒక 3 మంత్స్ బాగా అసలు తినట్లేదు అనే విషయం బాగా ఇబ్బందయింది.
నాకేం ప్రాబ్లమ్ లేదు. తినకపోయినా గూడా నాకు ఎలాంటిది నీరసం గాని అలా ఏం అవ్వదు. ఏం లేదు. ఒకరోజు మళ్ళీ ఇదే జూమ్‌లో నాకొకసారి క్లాస్ చెప్పమని అడిగారు. మేడం మీ అనుభవాలు బావుంటున్నాయి గదా! క్లాస్ చెప్పండి ఒకరోజు అని జెప్పేసి అడిగితే, ఆ రోజు ఇంగా ఫస్ట్ క్లాస్ నాది జూమ్‌లో చెప్పడం. నేను జూమ్‌లో ఉన్నప్పుడు ఆ రోజు నా ధ్యానంలోనే ఉన్నాను. ధ్యానంలో ఉన్నాను ఫుల్‌గా. ఆ రోజంతా ధ్యానంలో ఉండి క్లాస్ చెప్పాలనే కాన్సెప్ట్‌తో నేను ఏది చేసినా 100% కరెక్ట్‌గా చేయాలి. రాంగ్ ఎప్పుడు చేయగూడదు. మనం చేసిన పనిని ఒకళ్ళు మెచ్చుకోవాలి తప్ప ఒకళ్ళు ఒక మాట అనగూడదనే ఉద్దేశంతో నేను ఉంటాను. అలాంటప్పుడు ఈరోజు నా మొదటి క్లాస్ కదా! ధ్యానం జేయాలి బాగా. క్లాస్ చెప్పాలనే కాన్సెప్ట్‌తో ఉన్నప్పుడు, ఆ రోజు భోజనం చేస్తున్నప్పుడు కరెక్ట్‌గా నేను గమనించింది ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు కరెక్ట్‌గా 3 ముద్దలండి. 3 ముద్దలు తినేసరికి నా కడుపు నిండిపోయింది. ఇక వేరే తీసుకోలేకపోయాను. చాలా హెవీగా అనిపిచ్చింది. నేను ఆ రోజు ధ్యాన స్థితిలో గమనించిందేంటంటే, నా బాడీకి ఓన్లీ 3 ముద్దల వరకే సరిపోయింది. దాని తర్వాత అలా అలా మాట్లాడుకోవడంలో ఇంగా ఈ ధ్యాన స్థితిలోకొచ్చాక రోజు తమ్ముడికి అప్పుడప్పుడు అవసరానికి కాల్ చేయడం, మాట్లాడడం, ఏది జరిగిందో చెప్పడం అట్లా నాకు తమ్ముడితో రిలేషన్ బాగా ఉంది. నాకు చాలా హ్యాపీగా ఉన్నాను. ఒకరోజు "నువ్వు ఇప్పుడు చేస్తున్నావు గదా! ఎలా ఉంది?" ఏంటంటే, నేనేమో తెలీదు. దాదాపు 3 మంత్స్ అయిపోతుంది. నాకైతే ఫుడ్ తీసుకోవట్లేదు. నేను నైట్ ఏమో ధ్యానం ఎక్కువ చేస్తున్నాను. మార్నింగ్ 9:30, 10 వరకు కూడా నిద్ర మెలుకువ రావట్లేదు. ఓసారి వర్క్ అర్జెంట్ ఉంటే అట్లా నిద్రలో నుంచి లెగుస్తున్నానంటే, నేను మా తమ్ముడితో మాట్లాడాను. మాట్లాడిన తర్వాత వాడొకటే అన్నాడు. "ఇన్ని సంవత్సరాలుగా నువ్వు వర్క్ చేస్తున్నావు కాబట్టి నీకు నిద్ర ఉండట్లేదు కాబట్టి, నీకు ధ్యానం వల్ల నీకేదైతే కావాలో అది నిద్ర, అది తగ్గిపోయింది. నిద్ర ఎక్కువయింది నీకు. ఏం ప్రాబ్లమ్ లేదు. నువ్వు చక్కగా ఉంటావు. మళ్ళీ ఇలా జరుగుతుంది. నీకు వర్క్‌కి ఇబ్బందవుతుందని మాత్రం నువ్వు మళ్ళీ డ్రాప్ అవ్వద్దు. నువ్వు ఏది చేసినా కూడా మన మంచికి అనుకోని ముందుకెళ్ళు" అని చెప్పి ఆ రోజు దాదాపు 45 మినిట్స్ మాట్లాడాం. 45 మినిట్స్ మాట్లాడడం వల్ల చాలా హ్యాపీగా ఉన్నా నేను. ఎంత హ్యాపీగా ఉన్నానో తమ్ముడితో అంతసేపు మాట్లాడుతున్నానని, అంతే హ్యాపీగా హీల్ అయిపోయాను. ఆ రోజు నుంచి నెక్స్ట్ నుంచి కొద్దిగా అన్నం ఎక్కువగా తీసుకోవడం. కొంచెం అట్లా అట్లా 30%, 40% ఇప్పటికి కూడా నేను లాస్ట్ ఇయర్ 100% తినేదాన్ని కాస్త ఇప్పుడు దాదాపు ఒక 30, 35% కన్నా ఎక్కువ తీసుకోవట్లేదు. ఎందుకనంటే నాలో ఉన్న ఎనర్జీస్ అలా ఉంది. అలా ఉండి అది నేను సెకండ్ ఇన్నింగ్స్‌లో స్టార్ట్ అయింది. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయిపోయాక నా లోపల తపనేంటంటే ఇంత మంచిగా ఉంది ఇది. ఎంతో జ్ఞానాన్ని తెలుసుకోవచ్చు. ఎంతో అద్భుతాలు చేయొచ్చు. చాలా గొప్పగా ఉండాలి. అందరికీ పిరమిడ్ గురించి తెలియజేయాలి. పత్రిసార్ గురించి తెలియజేయాలి. ఎంతో అద్భుతమైన దీన్ని నేనెందుకు వదిలేసాననే నా లోపలనే తపన. నేనందరికీ ధ్యానం చెప్పాలి అట్టుగా నేను వెళ్తున్నప్పుడు టెంపుల్స్‌లో ధ్యానం అనేసి ఇక్కడ తెలిసిన ఆంటీ వాళ్ళు పెట్టారు. తెలిసిన ఆంటీ వాళ్ళు పెట్టడం వల్ల వేరే ఆవిడ ద్వారా నన్ను పిలిపించడం జరిగింది. ఇక్కడ ధ్యానం పెడతాము. అందరం కలిసి పెడదాం అంటే నేను జస్ట్ ఆ రోజు ప్రతిరోజు నేను వస్తానని మాటిస్తే రోజుకొక 1 అవర్ ఎళ్ళడం, రావడం అనేది చాలా ఇబ్బందవుతుంది. ఎందుకు అనని జెప్పి ఆడ కష్టంగా స్టార్ట్ అయిన నేను అక్కడికెళ్ళేసరికి అందరూ కొత్త వాళ్ళే. నేనొక్కదాన్నే గత 13 ఏళ్లుగా ధ్యానం చేస్తూ ఉన్నాను. మిగిలిన వాళ్ళందరూ కొత్త వాళ్ళే. అతను ఎవరైతే పెట్టారో ఆ సార్ వాళ్ళ మమ్మీ చనిపోయారు. 3 డేస్ అయిందని ఆయన రాలేదు. అందులో ఎవరో కొంచెం చిన్న చిన్న డౌట్‌లు అడగడం మూలాన నేనే మాటల్లో స్టార్ట్ చేసేసి, మాట్లాడి కొన్ని విషయాలు చెప్పి దాని తర్వాత ధ్యానం స్టార్ట్ చేయడం జరిగింది. అక్కడ మెయిను ఎవరో పెట్టినా కూడా ధ్యానం అనేది నా ద్వారానే స్టార్ట్ అయిందక్కడ. నేనే చెప్పడం స్టార్ట్. ఇంకక్కడ ఎవరు లేరు. అందరూ కొత్త వాళ్ళే అని చెప్పడంతో రోజు వెళ్ళడం స్టార్ట్ చేశాం. రోజు వెళ్ళడంలో కొంచెం ఒక 24 రోజుల దాకా టెంపుల్‌లో అక్కడక్కడ ధ్యానాలు స్టార్ట్ అయినాయి. స్టార్ట్ అవ్వడం వల్ల ఒక ఆవిడొచ్చి టెంపుల్స్‌లో అక్కడక్కడ టెంపుల్స్ ఒక ఆవిడొచ్చి ఆవిడ కొత్తగా ధ్యానం చేయడం వల్ల ఆహ్, పూజలు చేయగూడదు అన్నట్టుగా ఆవిడ మాట్లాడడం, అది పంతులు వినడం. ఇలా మీరు ఇట్లా పూజలు చేయొద్దని మీరు చెప్పేటట్టుగా అయితే మాకు టెంపుల్స్‌లో పెట్టకండమ్మా అని జెప్పేసి ఆయన పంపించడం జరిగింది. అది ఎందుకో నాకు ఇన్నర్ నుంచి ఈరోజు ఎందుకో అంతకుముందుకే చిన్న ఇష్యూ జరిగింది. ఆ టెంపుల్స్‌లో ఒక ఆవిడొచ్చి ఇదేదో మత మార్పిడిలాగా జేస్తున్నారు. ఇలా చేయొద్దని చెప్పడం, ఆయన పంతులకి కంప్లెయింట్ ఇవ్వడం అట్లా జరిగింది. జరగడం వల్ల ఇదెందుకో నాకు సిక్స్త్ సెన్స్ ముందుగానే జెప్పి, ఎందుకో ఈరోజు రేపటి నుంచి టెంపుల్స్‌లో పెట్టకూడదు. మనని
సపోర్ట్ చేస్తూ పంతులు కూడా ఒక మాట పడకూడదు. నా మీద ఉన్న అభిమానంతో పంతులు ఏమనలేకపోతున్నాడు. అది జరగకూడదు. రేపటి నుంచి ఇంటింట్లో పెట్టుకుందాము. మా ఇంట్లో పెట్టుకుందాం ధ్యానం అని జెప్పేసి, ఆ టెంపుల్‌కి అపోజిటే మా ఇల్లు. టెంపుల్‌కి అవతల ఆహ్, ట రోడ్ అవతల టెంపుల్ ఉంటది. రోడ్‌కి ఇవతలే మా ఇల్లు ఉంటది. సరే ఇంక ఈ రోజు నుంచి మా ఇంట్లో పెడదాం అని జెప్పేసి ఎళ్ళిపోయాం. ఎళ్ళిపోంగానే అదే రోజు ఆవిడ పూజలు చేయకపోవద్దు అని చెప్పడం, ఆ పంతులు వద్దు ఎళ్ళిపోండి అని చెప్పడం. నాకు నిజంగానే ముందు అనుకున్నాం పంతులు గారు మేము అందరూ అనడం వల్ల మీరు ఇబ్బంది పడడం వద్దు. మాకు మంచి చేయడం బట్టి మీరు ఒకళ్ళకి సమాధానం చెప్పొద్దు. సరే మేము మా ఇంట్లో పెట్టుకోవాలని డిసైడ్ అయిపోయామండి. మా ఇంట్లో పెట్టుకుంటాం. అట్లా మా ఇంట్లో స్టార్ట్ చేశాను. టెంపుల్స్‌లో 10 మంది, 12 మంది రావడంలో ఉన్న సెంటర్‌లో టెంపుల్ ఉన్నా కూడా నా ఇంటెన్షన్ అందరికీ ధ్యానం నేర్పించాలి, అందరికీ మంచి చేయాలనే కాన్సెప్ట్‌తో నేను మొదలవుతే ఫస్ట్ డేనే 22 మందితో స్టార్ట్ చేశాను. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అసలింత చక్కగా ఉంది. 22 మంది రావడం ఏంటి? అది ఇంటికి గుళ్ళో చేసేటప్పుడు కూడా ఇంత రాలేదు. అని నాకులో ఇంకా ఎక్సైటింగ్ పెరిగింది. ఇంకా చేయాలి, చేయాలని రోజు అందరికి కాల్ చేసి చెప్పడం, పిలిపియడం, నా వర్క్ పక్కన పెట్టి కూడా నేను ఆ ధ్యాన ప్రచారం అనేది స్టార్ట్ చేశాను. అట్లా నేను 9 రోజులు క్లాసులు పెట్టడం వల్ల లాస్ట్ రోజు 47 మంది దాకా వచ్చారు. లాస్ట్ రోజు ఈ 9 రోజుల ధ్యానంలో కుక్కట్పల్లి లక్ష్మి మేడము, ఇంకా కేశవరాజు గారు, ఇట్లా కొంతమంది గొప్ప గొప్ప మాస్టర్ గారు అందరూ వచ్చి క్లాసులు చెప్పడం చాలా హ్యాపీగా అనిపించింది నాకు. ఓకే. దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అందరూ చేస్తున్నారు. నేను చెయ్యాలనే కాన్సెప్ట్‌తో ముందుకెళ్ళి మా ఇంట్లో అయిపోయాక ఇంకా వేరే వేరే ఇళ్ళల్లో అలా అలా స్టార్ట్ చేస్తూ దాని తర్వాత కొన్ని రోజుల వరకు కంటిన్యూ అయ్యి సమ్మర్ వచ్చేదాకా కొంచెం డ్రాప్ అయ్యాం. కొంచెం సమ్మర్ వచ్చాక డ్రాప్ అయ్యాక నేను కొంచెం వర్క్ బిజీలో ఉండి ఒక 2 మంత్స్ లైట్ తీసుకున్నాను. కానీ ఇన్నర్ మాత్రం ఆ ధ్యానం చుట్టూనే తిరుగుతుంది. ప్రతిరోజు అమావాస్యకి, పౌర్ణమికి మా ఇంట్లో క్లాసులు పెట్టడం అలా అలా జరగడం. ఇంకొక ఇక్కడ నిజాంపేటలో మధుసూదన్ రావు గారని ఆయన పిరమిడ్ ఉంది. ఆయన పిరమిడ్ కొంచెం ఆయన చూసుకోలేకపోతున్నారు. ఆయన పిలిసి, "అమ్మ మీరు బాగున్నారు, యాక్టివ్‌గా చేస్తున్నారు. మా పిరమిడ్ సెంటర్ మీరు టేకప్ చేసుకొని మీరు చూసుకోండి క్లాసులు" అని చెప్పడం. ఆయన పిరమిడ్ సెంటర్ నేను నడుపుతూ ఉండడం అట్లా జరిగింది. దాని తర్వాత ఇది ఈ మొన్న లాస్ట్ నవంబర్ 11థ్ పత్రి సార్ బర్త్‌డే ఉందని ఎళ్ళిపోయాను. నేను ఎప్పుడు కూడా ఇలా కాన్సెప్ట్‌లన్నీ రెడీ అయిన తర్వాత ధ్యానం చెప్తూ అందరం ఫ్రెండ్ సర్కిల్ చేస్తూ ఒక బస్ పెట్టేదాన్ని. కడతాలంటేనే బస్ పెట్టేదాన్ని. చిన్న చిన్న ట్రిప్స్ అన్నా బస్సులు పెట్టేదాన్ని. చిన్న చిన్న టూర్స్ వేసేదాన్ని. అట్లా ఎక్కడికైనా బస్సులు పెట్టుకుంటూ ఉన్నదాన్ని. ఆ రోజు ఎందుకో మరి ఆ ప్లాన్ అనేది పత్రి సారే గీసినట్టుగా ఆ రోజు మా మేడం ఝాన్సీ గారు ఆహ్, కా విజయలక్ష్మి మేడము ఇంకా వేరే ఇద్దరు మా ఫ్రెండ్స్ సుచరిత గారు అందరని సార్ బర్త్‌డే అని కారులో వెళ్ళిపోయాం. విజయలక్ష్మి మేడం కార్‌లో, ఝాన్సీ మేడం అందరం వెళ్ళాం. అసలు అందరూ కూడా కార్తీక మాసం అంటే అందరూ కలిసి భోజనాలు అవి ఇవి చేసుకుంటారు గదా! మనం కూడా చేసుకోవాలి. ఎందుకు ఇలా అని జెప్పేసి అనుకుంటున్నప్పుడు నేను కడతాల్లో ఎంటర్ అయ్యానంతే. ఎంటర్ అయ్యాను. ఎంటర్ అవ్వగానే నాకు ఇన్నర్‌లో నుంచి అనిపిస్తుంది. కార్తీక మాసంలో అందరిలో అందరిలాగా కాకుండా మీరు కూడా ధ్యానులందరూ కలిపి కూడా చేసుకోండి ఒక ప్రోగ్రామ్ అన్నట్టుగా అందరూ కలిసి ధ్యానం చేసి అందరికి భోజనాలు పెట్టుకుందాము అన్నట్టుగా వచ్చింది. అన్నట్టుగా వచ్చేసరికి నేను ఝాన్సీ మేడం చెప్పా. మేడం ఇట్లా వస్తుంది కార్తీక మాసంలో నిజాంపేటలో ఒక ప్రోగ్రామ్ చేయమనేసి వస్తుంది అనంటే, "ఏమమ్మా మరి నీకు మంచి మెసేజే వచ్చింది. సరే చెయ్యు" అని చెప్పేసి అన్నా. అనంటే నేనన్నాను, "మేడం చేయనైతే చేస్తాను. కానీ నేను ఫైనాన్షియల్‌గా అంటే కొంచెం ఇబ్బంది పడుతున్నాను మేడం. నేను చేయలేను. నేనొక్కదాన్నే గాని నేను చేయలేనేమో" అనంటే, నిజాంపేట అంటే చాలా వరకు నేను దాదాపు ఇప్పటికి 15 ఇయర్స్‌గా ఉంటున్నాను. ఇప్పుడు ధ్యానం చేస్తున్నాను. ఎక్కడికో ఎళ్తున్నాను, వస్తున్నాను అంటే స్టేటస్ పెడుతూ ఉంటే, "ఏం చేస్తున్నావు రమా? నీ వర్క్ వదిలేసి ఇలా తిరుగుతున్నావు. ఏ వర్క్ కంటే ప్రాణం ఇచ్చి ఇంట్లో నుంచి బయటికి రాకుండా వర్క్ అనేదానివి నువ్వు. ఇప్పుడు వర్క్ వదిలేసి బయటకి తిరుగుతున్నావు ఏంటి" అని అంటున్నారు. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అంటూ చేస్తే అందరూ కూడా రమ ఏం చేస్తుంది అన్నట్టుగా వస్తారు మేడం. చాలా ఎక్కువ మందవుతది. ఖర్చెక్కువవుతుందనంటే మేడం ఒకటే అన్నారు. పత్రి సార్ చేయాలనుకున్నారు. ఏదైనా కూడా ఇంత పెద్ద ధ్యాన మహాయాగాలు కూడా అందరూ డొనేషన్‌లిచ్చిన తర్వాతే ఆ ప్రోగ్రామ్ అవుతుంది. నువ్వేమి కాదు అందరు డొనేషన్‌లడిగి ఆ ప్రోగ్రామ్ చెయ్యి అని జెప్పేసి అన్నారు. అలాగా అక్కడే డేట్ డిసైడ్ అవ్వడం జరిగింది. దాని తర్వాత కింగ్ చాంబర్‌లోకెళ్ళి కూర్చోవడం వల్ల ఇక్కడ అసలు ఆ ప్రోగ్రామ్ డిజైనింగ్ అంతా ఆ రోజు ఏ టైంలో ఏం చేయాలనేదంతా కూడా అక్కడే డిజైన్ గీయబడింది. నా ప్రోగ్రామ్‌కి పేరు కూడా అక్కడ సారు మెసేజ్ ఇచ్చారు. 'పత్రిజీ మహాప్రభంజనం' అని. అలాగా ఏ టైం నుంచి ఎట్లా చేయాలి? ఏ టైంలో ఏది కావాలి?
ఎట్లా మొత్తం మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 5 వరకు ఆ డిజైనింగ్ అంతా ఏ టైంలో ధ్యానం ఉండాలి, ఏ టైంలో ర్యాలీ ఉండాలి అనేదంతా మార్నింగ్ 8-9 ధ్యానం, 9-11 ర్యాలీ, 11-12, 11:30 వరకు అట్లా మళ్ళీ ధ్యానం, 2 వరకు మళ్ళీ వచ్చిన వాళ్ళందరి ఆత్మజ్ఞానం అందుకోవడం, మళ్ళీ 1:30 భోజనాలు, మళ్ళీ 2:30 నుంచి మళ్ళీ ఒక 1 అవర్ ధ్యానం. దాని తర్వాత మళ్ళీ కొత్త వారికి ధ్యానం నేర్పించాలనే కాన్సెప్టు. ఎంతో మందికి ధ్యానం నేర్పించాలనేది ఉంది గాబట్టి, ఆ కొత్త వారికి ధ్యానం నేర్పించాలని కొత్త వారికి ధ్యానం ఎందుకు అవసరం అనే దాని గురించి ఒక మేడంని పిలిపిచ్చి, ఆ క్లాస్ పెట్టించాలి ఒక 1 అవరు. కొత్త వారందరికీ ధ్యానం జెప్పాలి. ధ్యానం గురించి అందరికీ విషయం తెలియాలి. కడతాల్లో డిసెంబర్ 10థ్ ఈ ప్రోగ్రామ్ జేశాము. డిసెంబర్ 21 నుంచి కడతాల్లో ఈ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. ఇంత ధ్యాన మహాయాగం ఇంత గొప్పగా జరుగుతుంది. ఇంత దగ్గరగా ఉండి మీరెవ్వరూ చూడలేకపోయారు ఈ ధ్యాన మహాయాగానికి. అందరూ రండి అని ఒక వేదిక మీదగా పిలవాలి. కొత్త వారందరిని కూడా అని జెప్పేసి కొత్త వారి కోసం అనేసే ఆ ప్రోగ్రామ్ డిజైన్ గీయబడింది. అందరికీ ధ్యానం చెప్పి సార్ బుక్స్ వచ్చిన వాళ్ళ కొత్త వారికి అందరికీ కూడా సార్ బుక్స్ ఫ్రీగా ఇవ్వడం జరిగింది. అట్లా కొత్త వారు వచ్చిన వాళ్ళందరికీ కూడా నంబర్స్ తీసుకొని గ్రూప్ ఫార్మ్ జేసి, దాని తర్వాత ఫర్దర్‌గా క్లాసులు స్టార్ట్ చేయాలనే కాన్సెప్ట్ ఆ ప్రోగ్రామ్ ద్వారా వచ్చింది. ఆ ప్రోగ్రామ్ ద్వారా వచ్చిన తర్వాత నాకు ఆహ్, ఏం చేయాలి? ఎలా డిజైన్ చేసుకోవాలి? మళ్ళీ ఇంకా కొన్ని బుక్స్ ఉంటే మళ్ళీ ఆ ప్రోగ్రామ్‌కి ఎదురుగా ఆ ప్రోగ్రామ్ చేసిన దానికి ఎదురుగానే ఒక పార్క్ ఉంటుంది. మిగిలిన బుక్స్ మళ్ళీ అక్కడ పంచి, అందరూ గ్యాదర్ చేసి నంబర్‌లన్నీ తీసుకొని ప్రోగ్రామ్ అంతా గ్రూప్ రెడీ చేసి, దానికి పార్క్ నిజాంపేట్ మెడిటేషన్ గ్రూప్ అని పెట్టి నిజాం ఇది జనవరి 2వ తారీఖు నుంచి ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం అనేసి స్టార్ట్ చేశాం. చేద్దాం అనుకోని దాని తర్వాత ధ్యాన మహాయాగానికొచ్చాను. ధ్యాన మహాయాగానికొచ్చినప్పుడు నేను ఎప్పుడు బస్సులేస్తా ఉన్నాను. ఇక్కడ రెగ్యులర్‌గా అందరూ ఫ్రీ బస్సులనేసరికి ఎవరు బుక్ చేసుకోకపోవడం వల్ల, ఇంగ నేను కూడా నార్మల్‌గానే అందరితో పాటు బస్‌కి రావడం జరిగింది. నార్మల్‌గా ఆర్డినరీ బస్‌కి రావడం జరిగింది. అలా గూడా 12 మెంబర్స్‌ని మేము వచ్చాము కడతాల్‌కి. ఆ కడతాల్‌కి రాగానే ఆ స్టాప్ అనేది ఎప్పుడు ఆ వేలో నేను వెళ్ళలేదు కాబట్టి తెలియక నేను స్టాపొచ్చిందని వేరే వాళ్ళు చెప్పడంతో నా ఒళ్ళో ఉన్న ఫోన్‌ని మర్చిపోయి నేను దిగిపోయాను చూసుకోలేదు. నా చేతిలో చిన్న బేబీ ఉండింది. చూసుకోలేదు వచ్చేసాను. వచ్చేసాను. అక్కడికొచ్చిన తర్వాత అందరూ గ్యాదర్ అవ్వడానికి ఫోన్‌లు చూసుకుంటే నా ఫోన్ లేదు. ఫోన్ లేకపోవడం వల్ల నాకైతే ఒక్కటే, నేను చాలా వరకు జూలై నుంచి నేను లాస్ట్ నవంబర్ నుంచి చాలా యాక్టివ్ అయ్యాను. జూలై నుంచి ధ్యానం చేస్తున్నాను నేను. జూలై నుంచి కొన్ని కొన్ని చోట్లలో ప్రోగ్రామ్స్ అటెండ్ అవ్వడం, ఆ ప్రోగ్రామ్స్‌లో చిన్నగా డిస్టర్బెన్స్ జరగడం, మాస్టర్సే కొద్దిగా ఇబ్బందికరంగా బిహేవ్ చేయడం అనేది నాకసలు నచ్చలేదు. ఒక ధ్యాని అంటే చాలా ప్యూరిటీగా ఉండాలి. చాలా అద్భుతాలు ఉన్నాయి ధ్యానంలో. ఎలాంటి వాళ్ళకైనా మ మంచి జరుగుతుంది. ఎంత గొప్ప రోగికైనా కూడా ఆ రోగం హీల్ అవుతుంది. ధ్యానం అనేది ఒక మహా అద్భుతం. ఆ మహా అద్భుతాన్ని అందరికీ చెప్పే ప్లేస్‌లో ఉండి గూడా కొన్ని రాంగ్‌లు చేయడం అనేది నాకు చాలా ఇబ్బందిగా అనిపిచ్చింది. అయితే నేను అనుకునేదాన్ని ఎందుకు ఇలా ఉంది? ఆ! అసలు ధ్యానం నేర్చుకున్నాక కొత్త వాళ్ళలో ఉన్న ప్యూరిటీ కొంత చాలా ఏళ్లుగా ఉన్న మాస్టర్స్ దగ్గరనే నేను చాలా తక్కువ చూసాను. కొత్త వాళ్ళలోనే చాలా ప్యూరిటీ ఎక్కువ చూసాను. అలాగా ఎన్ని ఏళ్లుగా మాస్టర్స్ ఇలా ఉన్నారేంటని నా లోపల చాలా బాధపడేదాన్ని నేను. ఆ బాధలోనే ధ్యానం చేస్తూ ఉండేదాన్ని. 3 మంత్స్ మనసులో అదే వేదన ఉండేది నాకు. ఎందుకు ఇలా ఉన్నారు? ఎంత గొప్ప అవకాశాన్ని ఇలా మిస్‌లీడ్ చేస్తున్నారు. అలా చేస్తున్న వాళ్ళల్లో కొంతమంది బిజినెస్‌లు నష్టపోవడం, కొంతమంది పిల్లలు పాడైపోవడం, కొంతమంది పిల్లలు గొప్పగా సీట్ రావాలనుకోవడం, ఆ సీట్ రాకపోవడం, చాలా ఆరోగ్యం చెడిపోవడం, చాలా రోగాలున్నాయని అనుకోవడం, అట్లా చాలా డిస్టర్బెన్సెస్‌తో చాలా మందిలో నేను చూడడం జరిగింది. ప్యూరిటీగా ఉన్నప్పుడు ఇలాంటియన్నీ ఎందుకొస్తాయి? ధ్యానంలో ఉన్నప్పుడు అన్నీ తగ్గుతాయనని చెప్తున్నాము. ధ్యానంలోకొచ్చాక మళ్ళీ ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నారనేది నాకు ఒక క్వెషన్ మార్క్ లాగా ఉండేది. ఆ క్వెషన్ మార్క్‌ని నేను చాలా వరకు ధ్యానంలో పెట్టానండి. ధ్యానంలో పెట్టి అసలెందుకు మాస్టర్స్ ఇలా ఉన్నారు అనేసి ప్రతిరోజు ధ్యానం చేసేదాన్ని. ధ్యానం చేస్తున్నప్పుడు నాకొచ్చిన ఆన్సర్ ఏంటంటే, ఒక జూమ్ క్లాస్‌లో నన్ను జూమ్ క్లాస్ చెప్పమని అడిగారు. జూమ్ క్లాస్‌లో చెప్పమని అడిగితే
నేను ఏ జూమ్‌కి క్లాసులు చెప్పాలన్నా కూడా నేను ధ్యానంలో కూర్చున్న తర్వాతే నాకు ఏది చెప్పమనొస్తే అదే చెప్తాను. అంతకన్నా వేరే విషయాలు ఏమి చెప్పను. అలాగా నేను వాళ్ళు జూమ్ సెక్షన్ అడిగిన తర్వాత "ఏం చెప్తారు మేడం" అని అడిగితే, "లేదు నేను ధ్యానంలో కూర్చున్నాక ఏ కాన్సెప్ట్ అయితే దాన్ని బట్టి చెప్తానని" చెప్పాను. దాని తర్వాత నేను ధ్యానంలో కూర్చోవడం జరిగింది. అప్పుడు ఇన్నర్ నుంచి ఒక ఫీల్, ధ్యానంలో మాస్టర్ ఎలా ఉండాలో అనేది ఆలోచిస్తున్నావుగా, ధ్యానంలో మాస్టర్ ఎలా ఉంటే బావుంటుందో అనేది దాని డిజైన్ గీస్తున్నావు గదా! మాస్టర్స్ ఎలా ఉండాలో చెప్పు అనేసొచ్చింది. నాకు చాలా హ్యాపీగా అనిపిచ్చింది. అలా రావడం. నేను సేమ్ అదే కాన్సెప్ట్‌గా నేను మాస్టర్స్ ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ప్యూరిటీగా ధ్యానం చేస్తే 1 అవర్ ధ్యానం 10 అవర్స్ అవుతుంది. ప్యూరిటీ లేకుండా 10 అవర్స్ ధ్యానం చేసి, ఫ్రాడ్స్ చేస్తూ, చెడు మాట్లాడుతూ, ఒకళ్ళ దగ్గర ఒకలాగా, ఒకళ్ళ దగ్గర ఒకలాగా ఉండు. మంచి మనకు నచ్చిన వాళ్ళ దగ్గర ప్యూరిటీగా ఉండు. మనకు నచ్చని వాళ్ళ దగ్గర వాళ్ళని ద్వేషిస్తూ ఉండడం అనేది కరెక్ట్ కాదు. ధ్యాని అనేది అన్నిటికి కూడా యాక్సెప్టెన్సీ ఉండాలి. ఏం జరిగినా కూడా యాక్సెప్ట్ చేయాలి. అది మనం యాక్సెప్ట్ చెయ్యాలి గానీ, మనం ఎదుటి వాళ్ళని ఏమి అనకూడదు అననేది నేర్చుకుని గూడా ఎందుకిలా బిహేవ్ చేస్తున్నారు? అలా చేయకూడదు. ధ్యాని అనంటే ప్యూరిటీగా ఉండాలి అని జెప్పేసి క్లాస్ చెప్పాను. క్లాస్ చెప్పడం వల్ల నేను ఏదైతే క్లాస్ చెప్పానో, ఒక్క రోజు ఏం లేదు. రెండో రోజు సేమ్ అదే క్లాసు. ఆ జూమ్ సెక్షన్ మాస్టరే మళ్ళీ ఆయన ఎవరైతే జూమ్ నడుపుతున్నారో, ఆ జూమ్ మాస్టరే సేమ్ అదే క్లాస్ చెప్పడం జరిగింది. మాస్టర్స్ ఎలా ఉండాలి? సీనియర్స్ లేదు, జూనియర్స్ లేదు. ఎవ్వరైనా ఒక్కటే. ధ్యానం నేర్చుకున్న ప్రతి ఒక్కరు కూడా ఒకటే స్టేజే. కిందది, పైనది లేదు. అందరూ ఒకటేలాగా బిహేవ్ చేయాలని ఆయన చాలా గొప్పగా చెప్పారు. నా మనసులో ఎప్పటికి గూడా ఆ మాస్టర్‌కి నేను ఆ విలువిస్తాను కంపల్సరీ. ఎందుకనంటే, ఆ కాన్సెప్ట్ అనేది పత్రి సారు చెప్పిన కాన్సెప్ట్ ఒకటే చెప్పారు. నో జడ్జ్‌మెంట్, నో కామెంట్ అని జెప్పేసి అన్నారు. నో జడ్జ్‌మెంట్, నో కామెంట్ అంటే ఎంతటి గురువైనా కూడా నో జడ్జ్‌మెంట్, నో కామెంట్ అని చెప్పారు. అట్లా చేయొద్దు అని అంటున్నారు తప్ప, ఇప్పుడు నో జడ్జ్‌మెంట్, నో కామెంట్ అని చెప్పిన సారే తప్పు చేస్తే కొట్టారు. ఆ విషయం మర్చిపోతున్నారు. కానీ ధ్యానంలో ఎంత ప్యూరిటీగా ఉండాలో అంతే ప్యూరిటీగా ఉండాలి అని నమ్మిన నేను, ఎంతటి గురువైనా కొన్ని వేలు చెప్తారు. మనకు నచ్చిన దాన్నే తీసుకుంటాం. అలా మనకు నచ్చిన మాట ఓన్లీ నో జడ్జ్‌మెంట్, నో కామెంట్ అంతే. అదొక్కటి నచ్చి దానికి తగ్గట్టుగా మనల్ని ఎవ్వరు ఏమి అడగట్లేదని ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేసి, ఉన్న స్థానాన్ని గౌరవించకుండా, ఉన్న స్థానానికి విలువనివ్వకుండా మీ ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేస్తున్నారనేది నేను చాలా ఇబ్బంది పడుతూ, నేను లోపల లోపల మదన పడుతూ, చాలా ఇబ్బంది పడుతూ, ఎక్కడన్నా రాంగ్‌లు జరిగితే అలా కాదు, ధ్యాని అంటే ఇలా ఉండాలి. ప్రతి చోట ధ్యాని అంటే ఇంత గుడ్ ఉంటాడు. ఇంత మంచి ఆలోచనలతో ఉంటాడు. ఇంత మంచిగా ఉంటాడు. ధ్యానం అంటే పర్ఫెక్ట్‌గా ఇతన్ని చూస్తే ఇ ఇలా ఉంటే ధ్యానియా? ధ్యాని అంటే ఇలా ఉంటాడా? అన్న కాన్సెప్ట్‌తో నేనుంటాను ప్రతిసారి కూడా. అలా ఉండాలి అని అనుకుని నమ్ముతా నేను. అలా నమ్మినని కొన్ని కొన్ని చోట్ల చూస్తే జూమ్ అలా చెప్పడం గూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఇదే నేను వేలో ఉన్నప్పుడు కొంతమంది మాస్టర్స్ కూడా నాతో మాట్లాడడం జరిగింది. మేడం నిజంగా మీరు చెప్పింది కరెక్టే. సార్ ఉన్నప్పుడు ఆయన ఒక మాట చెప్పారు. వీళ్ళు ఇంకొక మాట తీసుకున్నారు. కానీ ధ్యానంలో ఉన్న ప్యూరిటీ వేరు. ఇప్పుడు చేస్తున్నది వేరు. అలా కాదు అని చాలా మంది చెప్పుకుంటొచ్చారు. చెప్పుకుంటొచ్చినప్పుడు నేనొకటే అన్నాను. అయితే ఆ ఫోను పోయిన రోజు నేనొకటే అనుకున్నాను. నేను చాలా మాస్టర్ అంటే ఇలా ఉండాలని చెప్తున్నాను. అలా చెప్పొద్దు. నువ్వు ఆత్మజ్ఞానం నేర్చుకో, ధ్యానం చెయ్యు. ఎక్కువ సేపు ధ్యానం చేయడం వల్ల ఎదుటి వాళ్ళ తప్పులు కనపడవు నువ్వు. అనని చెప్పేసి నన్ను ఇబ్బంది పెట్టి మాటలు మాట్లాడడం జరుగుతుంది చాలా మంది. కానీ ధ్యానం అంటే ఎలా ఉండాలి? ప్యూరిటీగా ఉండాలి. ప్యూరిటీ లేకపోతే ధ్యానం కాదు. ధ్యానంలోకొచ్చాక ప్యూరిటీలోనే ఉండాలి. ప్యూరిటీ ఉన్నవాడే మాస్టర్. ప్యూరిటీ లేనివాడు మాస్టర్ కాదు. అలా లేనివాడు ఇబ్బందులు పడుతున్నాడు. నేను చాలా మందిని లైవ్‌గా ఎవరైతే తేడా ఉన్నారో వాళ్ళని నాకే చూపిస్తున్నారు అనేసి నేను చెప్తుంటే నన్నే తప్పు పడుతున్నారు. అలాంటప్పుడు నేను నా ఫోను పోయినప్పుడు ఒకటే చెప్పాను నేను మాస్టర్ పత్రిజీ గారికి ఒకటే చెప్పాను. సార్ నేను ధ్యానం అంటే ప్యూరిటీగా ఉండాలి మాస్టర్. మనం నేర్చుకున్నట్టుగా అందరికి అందించాలి. మనం పాంప్లెట్ అయితే ఇస్తూ ఎంత ప్రేమగాతో మాట్లాడుతున్నామో, అంతే ప్రేమగా వాళ్ళు సెంటర్‌కొచ్చినప్పుడు చూసుకోవాలి.
వాళ్ళు సెంటర్‌కొచ్చినప్పుడు చూసుకోవడమే కాకుండా, వాళ్ళు ప్రతిరోజు కూడా మనల్ని ఏది అడిగినా, ఏం చేసినా, ఫస్ట్ రోజు మనం ఫార్మ్ ప్లేట్ ఇచ్చేటప్పుడు ఎంత ప్రేమగా మాట్లాడుతున్నామో, అదే ప్రేమ మన నిజ జీవితంలో వాళ్ళెక్కడ కలిసినా, ఏం చేసినా మనం అదే తత్వంతో ఉండాలి. అదే గుణంతో ఉండాలి. వాడే ఆత్మజ్ఞాని. ఆ ధ్యానం వచ్చిన విలువ అదే. ఆ విలువ అనేది కరెక్ట్ నేను అనుకుంటే గనక, నేను నమ్మిన విలువ కరెక్ట్ అయితే గనక మాస్టర్స్ అలా ఉండకూడదని నేను నమ్ముతున్నదైతే నిజమే కనుక, నాకు ఫోను కావాలి పత్రి గారు. లేకపోతే నాకు ఫోనొద్దు. నిజంగా జెప్తున్నాను నేను. బొటిక్ రన్ జేస్తూ దాదాపు 1,00,000 దాకా సంపాదించే నేను, ధ్యాన ప్రచారం అంటూ దాదాపు 16 అవర్ వర్క్ చేశా నేను. 4 అవర్స్‌కి, 5 అవర్స్‌కి పడిపోయింది. అలాగే దాని దగ్గర నా ఇన్‌కమ్ కూడా పడిపోయింది. కానీ నా ఇన్‌కమ్ తగ్గిపోయిందని నేను ఏ రోజు బాధపడలేదండి. చాలా మంది ఫ్రెండ్స్ కూడా చక్కగా వర్క్ చేస్తూ చేతి నిండా డబ్బులు పెట్టుకునే నువ్వు, ఇప్పుడెందుకు వర్క్ తగ్గించుకున్నావు నువ్వు? నేను పిచ్చిదానిలాగా జేస్తున్నావు నువ్వు. ఒకవేళ చేస్తే ఒక రోజు చెయ్యి వారంలో, లేకపోతే నెలకొక రోజు చెయ్యి. లేదంటే రోజుకొక గంట చెయ్యి. ఏంటి ఇలా చేస్తున్నావని ప్రతి ఒక్కరు నన్ను తిట్టిన వాళ్ళంటూ ఎవరు లేరు. అలా చేస్తున్నా కూడా నేను ఏ రోజు కూడా నేను తప్పు చేస్తున్నానని బాధపడలేదు. కానీ మాస్టర్స్ ఇలా ఉండడం వల్ల నాకు చాలా బాధ అనిపిస్తుంది. నా ఫోన్ ఈరోజు పోయింది. నేనేదైతే ప్యూరిటీ అనుకుంటున్నానో, అలా అనుకుంటే గనక నేను ఇంతమందికి ఒక 300 మెంబర్స్‌కి గ్రూప్ ఫార్మ్ జేసి జనవరి 2 తారీఖు క్లాస్ చెప్తానని చెప్పాను నేను. ఒకవేళ నేనున్న ప్యూరిటీ ఉంటే నా ఫోను నాకు కావాలి. నేను మళ్ళీ ఫర్దర్‌గా మెడిటేషన్ క్లాసెస్ ఆ గ్రూప్ నేను కంటిన్యూ చేస్తాను. ప్రతిరోజు మార్నింగ్ 8-10 ధ్యానం చెప్తాను పార్క్‌లో. దాని తర్వాత హాల్‌లో 5-6 అక్కడ మోటివేట్ చేస్తూ హాల్‌లో 5-6 ధ్యానం చెప్తాను. ఇది నేను రెడీ చేసుకున్న ప్లాన్. నేననుకున్నదే గనక మాస్టర్ ఇలా ఉండాలి అనేది కరెక్ట్ అవుతే గనక, గురుగారు నా ఫోను నాకిచ్చి నేను క్లాసులు రన్ చేయడానికి నాకు ఆ శక్తిని నాకివ్వండి. లేదు నేను తప్పు చేస్తున్నాను. మాస్టర్స్ చేసేదే కరెక్టు. వాళ్ళుండేదే కరెక్ట్ అంటే గనక నా ఫోను నాకొద్దు అనని జెప్పేసి, నా ఫోను ఏదైతే పోయిందో, కడతాలకొచ్చే 10 నిమిషాల ముందు ఫోను పోయిందో, ఆ ఫోను పోయినప్పుడు నేను ఏ బాధ పడలేదు. నా నా ద్వారా వర్క్ జరగాలి. నేనున్నది ప్యూరిటీలో కరెక్ట్ అయితే గనక నా ద్వారా వర్క్ జరగాలి అనంటే గనక 10 నిమిషాల ముందు నాకు పోయింది ఫోను. నేను కడతాల నుంచి బయటికి వచ్చే లోపల నాకు ఫోను కావాలి అని జెప్పి అనుకున్నాను. 2 రోజులు మండే మధ్యాహ్నం 12:00 పోయింది. 25థ్ మధ్యాహ్నం 12:30కి అట్లా పోయింది ఫోను. మళ్ళీ వెడ్నెస్‌డే మార్నింగ్ నేను రిటర్న్ అవ్వాలి. వెడ్నెస్‌డే మార్నింగ్ ఎళ్ళే లోపలే నాకు ఫోను కావాలని చెప్పాను. ఫోను కావాలని చెప్పాను. ఫోను పోయిందనే బాధ కానీ, ఎక్కడ అనౌన్స్‌మెంట్ చేయడం కానీ, ఎక్కడ గూడా ఏ బాధ పడలేదు నేను. చాలా హ్యాపీగా ఉన్నాను. ధ్యాన జగత్తులో నేను 2 రోజులు వర్క్ చేశాను. అన్నదానం హాల్‌లో ఒకరోజు వర్క్ చేశాను. మళ్ళీ పిరమిడ్ ముందు అన్నదానం బుక్స్ రాస్తూ 2 రోజులు వర్క్ చేశాను. అలాగా నేను 5 రోజులున్నాను. 5 రోజుల్లో నేను ఫస్ట్ ఉండాలనుకున్నది 2 రోజులు మాత్రమే. మండే ఎళ్లి వెడ్నెస్‌డే రావాలి అనుకున్నాను. అయితే 2 రోజులు నేను వర్క్ మీదే ఉన్నాను కానీ, నా ఫోను పోయిందన్న బాధ లేదు. అక్కడికి మా మమ్మీ వచ్చారు, మా తమ్ముడు భార్యలు, మా అక్క వాళ్ళ ఆయన అందరూ వచ్చారు. నా ఫ్రెండ్ సర్కిల్ వచ్చారు. తమ్ముడు వాళ్ళ పిరమిడ్ దగ్గర నుంచి అందరొచ్చారు. మా నా టీమ్ నేను ఒక 12 మెంబర్స్ నేను తీసుకెళ్ళాను. నేను ఎక్కడికెళ్ళినా కూడా అందరూ కావాలనుకుని నేను అందరిది సర్కిల్ ఎక్కువగా ఉంటది. నేను బొటిక్ రన్ చేస్తూ కూడా అట్లా సర్కిల్ ఉంటుంది. ప్రతి ఒక్కరు ఫోను పోయిందని ప్రతి ఒక్కరు బాధపడిన వాళ్ళు తప్ప నేను మాత్రం ఇంత గూడా బాధపడలేదు. ఇన్ని రోజులుగా నేను ఏదైతే ప్యూరిటీని నమ్మానో, ఆ ప్యూరిటీని నమ్మిన వర్క్ ముందుకెళ్ళాలంటే నా ఫోను నాకొస్తది. ఆయనకు తెలుసు నేనేం చేస్తున్నానో. పత్రిజీ గారికి నేనేం చేస్తున్నానో ఆయనకు తెలుసు. ఆయన నా ఫోను ఇవ్వాలనుకుంటే ఆయనిస్తారు. ఇవ్వలేదనుకుంటే ఇన్ని రోజులు నేను జరిగిపోయిన నష్టాన్ని వదిలేసి, నా వర్క్ నేను చేసుకుంటా. ధ్యానానికి కూడా నేను వెళ్ళను. ధ్యానం నేను చెయ్యను. కడతాల నుంచి నేను ఇంటికొచ్చానంటే నా ఫోను దొరకకపోతే నేను ధ్యానంలో కూర్చోనని పత్రి గారికి క్లియర్‌గా చెప్పాను. చెప్పిన తర్వాత నేను అదే కాన్సెప్ట్‌లో ఉన్నాను. నేను జస్ట్ ధ్యానం చేస్తున్నప్పుడే ఒకటే అనుకున్నా. నా ద్వారా ప్యూరిటీగా వర్కెళ్ళాలి ముందుకనుకుంటే నా ఫోను నాకు కావాలి లేకపోతే వద్దు. ఇదొక్కటే ఇంతకన్నా వేరే ఏం కోరలేదు. అప్పుడు వెడ్నెస్‌డే మార్నింగ్ 8:00కి మా అమ్మాయి కాల్. మా అమ్మాయి గూడా వచ్చిందక్కడికి. మా అమ్మాయి నేను ధ్యానంలో నుంచి బయటకొస్తున్నాను 8:00కి. మమ్మీ నీకు ఫోన్ ఎవరో దొరికిందంట. వాళ్ళు కాల్ చేశారు అని చెప్పేసి.
వాళ్ళ డ్యాడీకి కాల్ చేశారంట. వాళ్ళు డ్యాడీ మన నంబర్ ఇచ్చారు అని చెప్పారు. నేను ఆ ఫోన్‌కి నేనేమని పెట్టాను, నేను మెడిటేషన్ ఆర్గనైజర్‌గా వర్క్ చేస్తున్నాను. చాలా పెద్ద గ్రూప్ ప్లాన్ చేశాను ఇది. ఒక 300 మెంబర్ గ్రూప్ ఉంది. నేను మెడిటేషన్ ఆర్గనైజర్‌గా వర్క్ చేస్తున్నాను. ఆ ఆర్గనైజర్ వర్క్‌కి ఫోన్ నాకు చాలా అవసరం. ఇప్పుడు 300 మంది నంబర్స్ తీసుకోవడం అనేది నా కస్టమర్స్, నా ఫ్రెండ్ సర్కిల్, నా బంధువులు అంటే ఏదో రకంగా నేను ఫ్రెండ్స్ తీసుకోవచ్చు. ఆ 300 మెంబర్స్ అనేది నాకు సంబంధమే లేదు. ఎవరో కూడా నాకు తెలీదు. ఆ నంబర్స్ దానిలో ఉన్నాయి. నా ఫోన్ నాకు కావాలి. నేను వర్క్ ముందుకెళ్ళాలన్న ఒక మెసేజ్ అందులో పెట్టడం జరిగింది. దాని ద్వారా మా అమ్మాయి ఫోన్ దొరికిందని చెప్పడం. దాని తర్వాత ఆహ్, అక్కడి నుంచి ఓకే. ఫ్రెష్ అయ్యి టిఫిన్ తిన్న తర్వాత ఎళ్ళిపోదాము అని జెప్పేసి తమ్ముడికి చెప్పడం. తమ్ముడికి చెప్పిన తర్వాత నేను టిఫిన్ జేసి బయటికొచ్చేటప్పుడు ఎళ్లి కారు తీయరా నువ్వు. నేనెళ్లి ఫ్రెష్ అయ్యి వస్తాను. వాష్‌రూమ్‌కెళ్ళేసి వస్తాను అని జెప్పేసొచ్చా. అని జెప్పేసరికి నేను వాష్‌రూమ్‌కెళ్ళి కారు దగ్గరికెళ్ళేసరికి తమ్ముడు వాళ్ళ కార్‌లో ఫ్రెండ్స్ అందరూ కూర్చున్నారు. కూర్చుంటే "అక్క వద్దు. వీళ్ళందరూ కలిసి మేము వెళ్ళేసొస్తాము. నువ్వు ఇక్కడే ఉండు" అని జెప్పేసి వాడెళ్ళి ఫోన్ తీసుకొచ్చాడు. నేనిక్కడ ఏం జెప్పాను సార్‌కి, నేను 10 నిమిషాల ముందు నా ఫోన్ పోయింది. నేను కడతాల నుంచి బయటికెళ్ళకుండా నా ఫోనయితే నాకు కావాలి. లేకపోతే నాకొద్దు అని చెప్పాను. అన్నట్టుగానే ఫోన్ దొరికింది. అన్నట్టుగానే ఫోన్ దొరికింది. నేను సార్ మాట ఇచ్చిన ప్రకారంగానే అలాగే ఉన్నాను. నాకు అప్పుడు ఇంకా హ్యాపీగా ఉండి, నేను ఏదైతే నమ్మానో అది నిజమని ప్రూవ్ చేశారు సార్. ఆ ఫోన్ నాకు తీసుకొచ్చిచ్చారు. నన్ను ధ్యానంలో ఉండమని జెప్పారు. నేను నమ్మిందే నిజమని జెప్పారు. నాకెంత హ్యాపీగా ఉంటది. సరే ఇంత ప్యూరిటీగా ఉండి, నేను చాలా చిన్నదాన్ని, చాలా తక్కువ ధ్యానం జేస్తున్నాను. ఏదైతే ఒక క్వాలిటీ అనుకున్నానో, ఆ క్వాలిటీని ఆయనకు నచ్చింది. దానికి తగ్గట్టుగా నేను ఈ ప్లేస్‌ని వదలకూడదు అన్నట్టుగా ఇంకొక 2 డేస్ అక్కడే ఉండడం జరిగింది. అక్కడ 2 డేస్ ఉండడం వల్ల ఇంకొక ఇన్సిడెంట్ జరిగిందక్కడ. పిరమిడ్ ముందే ఆ పిరమిడ్ ఇన్‌చార్జే చాలా ఒక 10 మందినేసుకొని గొడవ గొడవ చేసేసి లోపల 9 నుంచి 12 వరకు ధ్యానం అని చెప్పడం. ధ్యానం చెప్పిన తర్వాత లోపల అందరూ ధ్యానం చేస్తూ ఉంటే 11:30 అయింది. చాలా చక్కగా ధ్యానం చేస్తున్నాను. 11:30కి అసలు నన్ను కూర్చొనివ్వట్లేదు మాస్టర్స్. "నువ్వు లెగిసి ఎళ్ళిపో" అని చెప్తున్నారు. నాకొకటేంటి, నేను దాదాపు 14 ఏళ్ళు ధ్యానంలోకొచ్చాను. ఓన్లీ ఒక 3 అవర్స్ ధ్యానం చేయలేదంటే కూడా చూసిన వాళ్ళేమనుకుంటారు? "ఏంటి మేడం 3 గంటలు కూర్చోలేకపోయారా వచ్చేసారనంటే" ఏం చెప్పాలి? దానికోసమైనా ఒక అరగంట కూర్చోవాలి అని ఎంతగానో ట్రై చేశాను. ట్రై చేస్తే అసలు కూర్చొనివ్వలేదు. మాస్టర్స్ ఎళ్ళిపో అని చెప్తున్నారు. సరే అని బయటకొచ్చాను. బయటికొస్తే లోపల మాత్రం పౌర్ణమి ధ్యానం జరుగుతుంది. బయట మాత్రం బీభత్సం జరుగుతుంది. అక్కడ ఒక పిరమిడ్ ఇన్‌చార్జ్ అక్కడ ఒక 10 మందినేసుకొని ఒక పెళ్లి అయిపోయిన తర్వాత ఏదైతే జరుగుతుందో సరదాగా మాట్లాడుతూ, నవ్వుతూ ఎలా ఉంటారో అలాగే గోల గోల చేస్తున్నారు. ఎంత చెప్పినా వినలేదు. ఏంటండి లోపల ధ్యానం జరుగుతుంది. ఫోన్‌లు సైలెంట్‌గా పెట్టుకోండి. సైలెంట్‌గా ఉండండి అని చెప్పే ప్లేస్‌లో ఉన్న మీరే ఇలాంటి గొడవ చేస్తే ఎలాగా? అని చెప్తే ఒక్కరు వినలేదు. ఒక్కరు వినకపోగా ఎందుకు మీకేం తెలీదు పక్కకు పోండి అని చెప్పేసన్నారు. అక్కడ ఆ కౌంటర్ దగ్గర అదే ప్రాబ్లమ్. కొంచెం ముందుకొచ్చిన తర్వాత గూడా ఒక 10 అడుగుల దూరంలో గూడా ఇంకొక 10 మంది ఉండి అలా గొడవ చేస్తున్నారు. ఏంటమ్మా ధ్యానం పిరమిడ్ ముందు ఉండి గూడా ఇలా చేస్తున్నారు. ధ్యానం చేస్తున్నారు లోపల పౌర్ణమి ధ్యానం. ఈరోజు ఇక్కడొచ్చి ఇలా గొడవలు చేస్తున్నారు మీరు. ఇంత అరుస్తున్నారు, ఇంత కేకలు పెడుతున్నారు, ఇంత గట్టిగా నవ్వుతున్నారు. కొద్దిగా మెల్లగా నవ్వండి అనంటే, ఇక్కడ మేము సెక్యూరిటీగా వర్క్ చేస్తున్నాం. ఇంతసేపు గొడవ జరిగింది ఇక్కడ. మీకేం తెలుసని ఇప్పుడొచ్చి మాట్లాడుతున్నారని చెప్పేసి. అంటే ఓకే. గొడవ జరిగింది. వాళ్ళకేదో తెలియక పిరమిడ్ లోపలికెళ్ళాలి అని గొడవ చేశారు. అదయిపోయింది. అది సద్దుమణికింది. ఇప్పుడు మీరెందుకు చేస్తున్నారు? అంటే మీకేం తెలీదు ఎళ్ళిపోండి అనంటే, మీరెవరు అసలని అడిగారు. అడిగితే నేను నిజాంపేట్ హైదరాబాద్‌లో ఉంటాను. నిజాంపేట్‌లో. నేను 2010లో ధ్యానానికొచ్చాను. నా పేరు రమ. నాకు ధ్యానం తెలుసు. ధ్యానం విలువలు తెలుసు. ధ్యానం చేస్తున్నప్పుడు ఎలా ఉండాలో తెలుసు. ఇంత మహా పిరమిడ్ ముందు ఉండి ఏం చూసుకోవాలో, ఎలా చేయాలో కూడా తెలుసు నాకు. నేను కూడా ధ్యానినే అని చెప్పాను. చెప్పిన తర్వాత అతను అక్కడ ఉన్న ఒక అతను హ్మ్. "అక్క ఈమె తెలుసా మీకు?" ఆ అమ్మాయి నాకు తెలీదు ఆమె తెలుసు. ఆమె తెలీదు అని చెప్పేసన్నది. నేనక్కడ కౌంటర్‌లో అన్నదానం బుక్స్‌తో
రాయడం నేను, వినయ్ పక్క పక్కన కూర్చొని అన్నదానం బుక్స్ రాయడం రోజు చూసింది. అయినా కూడా తెలీదని చెప్పింది. తెలీదని చెప్పడంలో నేను మళ్ళీ అక్కడికెళ్ళి నిలబడ్డాను. ఒక అమ్మాయి చాలా సేపు నిలబడితే, "అక్క కూర్చోక్క, కూర్చోక్క" అనంటే, "లేదమ్మా, నేను కూర్చున్నాను, ధ్యానం చేస్తున్నాను లోపల. నన్నిక్కడికి కూర్చొనివ్వకుండా మాస్టర్స్ లేసి పంపించేశారు నన్నక్కడి నుంచి. నేనిక్కడ ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయమని నన్ను పంపించారు. దాన్ని బట్టే నేనిక్కడ నిలబడి ఉన్నాను. దానికి తగ్గట్టుగానే నేనిక్కడ అబ్జర్వ్ చేస్తున్నాను ఏం జరుగుతుందో తెలుసుకోవాలని." ఈ లోపల ఒక ఆవిడొచ్చారు అక్కడి నుంచి. లోపల నుంచి. వచ్చి, "ఏంటమ్మా లోపల పౌర్ణమి ధ్యానం జరుగుతుంది. ఇక్కడ ఇంత గొడవ చేస్తున్నారు. అసలు పిరమిడ్ ముందు ఈ గొడవేంటంటే." ఆవిడని ఏం చెప్పారంటే, "నీకేం తెలీదు నువ్వు ఎళ్ళిపో" అని చెప్పేసన్నారు. మిగిలినోళ్ళందరూ కలిసి. నేనప్పుడన్నాను, "ఆవిడెవరో తెలుసా? ఇక్కడ ఈ పిరమిడ్ సెంటర్ ముందు ధనుంజయ్ గారని వర్క్ చేస్తున్నారు. ఆ మాస్టర్ వైఫ్ ఆవిడ. మాకు దగ్గరలో ఉంటారు ప్రగతి నగర్‌లో. ఆవిడ వచ్చి 4 రోజుల నుంచి ఆవిడ కడతాలు తీసుకురావడానికి ఎవరు లేక నాకు రోజు కాల్ చేశారు. మేడం ఎవరైనా ఉంటే వాళ్ళకి తోడు నన్ను చెయ్యండి. నేను వాళ్ళతో పాటు ఎళ్తాను. సారేమో ముందే ఎళ్ళిపోయారని" చెప్పేసి రోజు కాల్ చేసేది. అలాగా రోజు వాళ్ళకి కుదిరినప్పుడు ఈవిడకి కుదరక, ఈవిడకి కుదిరినప్పుడు వాళ్ళకి కుదరక లాస్ట్‌కి వాళ్ళ అబ్బాయి లీవ్ పెట్టుకొని మరీ వచ్చాడు. అలాంటి ఆవిడన "నువ్వేం తెలీదని జెప్తున్నావు. ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసుకోండి ముందు" అని చెప్పేసనంటే, ఆ ఇన్‌చార్జ్ అమ్మాయి "ఎవరితో ఎలా మాట్లాడాలో నాకు తెలుసు. ఏం చేసేది నాకు తెలుసు. మీరిక్కడ నిలబడాల్సిన అవసరం లేదు. ఎళ్తే బయటికెళ్ళిపోండి. లేదంటే పిరమిడ్ లోపలికెళ్ళండి. ఇక్కడ ఉండొద్దు." ఆవిడ "మీరెవరు అలా చెప్పడానికి? మీకెంత హక్కుందో నేను అంతే హక్కుంది. అలా ఎందుకంటారు అలాగా? అలా అనొద్దు." అని చెప్పడంలోనే అక్కడ ఇంకో చిన్న ఇన్సిడెంట్ జరగడం, పెద్దావిడకి బాలేకపోవడం అదంతా జరిగిపోయింది. దాని తర్వాత వచ్చి పడుకున్నాను నేను. పడుకున్నాను కానీ నా స్థిమితంగా లేదు. ఈ ఇష్యూ ఇంత పెద్దగా జరిగింది. నేనెక్కడన్నా అట్లా జరిగిందని ఒప్పుకోను. ఎందుకనంటే దానికి ఎనకాల ఉన్న క్వాలిటీలు మారిపోతాయి. ఆ ధ్యానం విలువలు తగ్గిపోతాయి. ఆ ప్లేస్‌కి వాల్యూ తగ్గిపోతుంది. అలా ఉండకూడదు. ఆ ధ్యానం విలువ పెరిగేలాగా మనం ప్రవర్తించాలి. ఆ ప్లేస్ విలువ పెరిగేలాగా మనం ప్రవర్తించాలి. ఆ పిరమిడ్ విలువ పెరిగేలాగా మనం ప్రవర్తించాలి. మన గురువు విలువ పెరిగేలాగా మనం ప్రవర్తించాలి. ఎంతగానో కష్టపడి మనల్ని ఎంత చక్కగా ధ్యానం నేర్పించిన గురువుగారి విలువ పెరిగేలాగా మనం ప్రవర్తించాలనే తీరుతో నేను రోజు అలాగే తపనతో ఉండి నేను ఆ మాస్టర్‌ని అడిగాను. "పత్రి గారు ఎందుకు నాకు ధ్యానంలో ఉన్న నన్ను తీసుకొచ్చి ఆ గొడవ ఎందుకు నాకు చూపిచ్చారు? మీరు మార్చుకోవాలంటే మీరు మార్చుకోలేరా? ఆ ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేసుకోలేరా? నాకెందుకు చూపిచ్చారు? నేను చూపిచ్చారు సరే, ఈ గొడవ ఎవరి దగ్గరకన్నా మాట్లాడినప్పుడు నేనెంత ప్యూరిటీగా ఉన్నానో మీకు తెలుసు. నన్నే తప్పు పడుతున్నారు. నువ్వు ఆత్మజ్ఞానాన్ని తెలుసుకో. ధ్యానం ఎక్కువగా చెయ్యి. అప్పుడే నీకు తప్పులు కనపడవని నన్నే అంటున్నారు. నేనెంత ప్యూరిటీగా ఉన్నానో నన్నే తప్పులు పడుతున్నారు. నేనింత ప్యూరిటీగా ఉండి 10 మంది దగ్గరికెళ్ళి నేనెళ్ళెందుకు మాటలు పడాలి? నాకెందుకు ఈ తలకాయ నొప్పి? ఇయంతా నాకొద్దు. నాకెందుకు చూపిచ్చారని సార్ నేను గట్టిగా అడగడం జరిగింది. అయితే సార్ నాకేమని మెసేజ్ ఇచ్చారంటే, దేవతలు చాలా మంది ఉంటారు. దాంట్లలో కొంతమంది ఋషులు చాలా తపస్సు చేస్తూ ఉంటారు. ఆ తపస్సుకు మెచ్చి దేవతలు వాళ్ళకు దర్శనమిచ్చి, ఆ దర్శనం ఇచ్చిన తర్వాత నీ కోరికేంటో కోరుకోనని ఎన్నో వరాలిస్తారు. ఆ వరాలిచ్చిన తర్వాత, ఆ వరాలని బేస్ చేసుకొని వాళ్ళు విధ్వస్ విధ్వంసం సృష్టిస్తారు. ఆ విధ్వంసాన్ని సృష్టించిన వాళ్ళని మళ్ళీ అందరూ కలిసెళ్లి నువ్వు వరం ఇయ్యడం వల్లే ఇక్కడ ఇలా తయారయ్యారు. వాడిని ఏదన్నా ఒకటి చెయ్యంటే, వాడిని చంపడానికి ఇంకొకడిని నేనే సృష్టిస్తాను అనేసి నాకు మెసేజొచ్చింది. ఎంత క్లారిటీగా ఉందది. నాకప్పుడు అర్థమైందేంటంటే, ఓకే. వాళ్ళు సార్ చెప్పిన విధానంలో అంటే, నేను చాలా మంది ధ్యానం చేయమని చెప్పాను. చేస్తున్నారు. వాళ్ళు చేసిన ధ్యానానికి కొన్ని విలువలు వాళ్ళకిచ్చాను. ఆ విలువలు వాళ్ళు మర్చిపోయి, వాళ్ళు విధ్వంసాన్ని సృష్టిస్తున్నారు. అందుకే వాళ్ళని కట్ చేయడానికి నేను నీకు చూపిచ్చాను అనని జెప్పి నాకు మెసేజొచ్చింది. ఇంత గొప్ప మెసేజ్ నాకివ్వడం నేను చాలా హ్యాపీ ఫీలయ్యాను. చాలా అద్భుతం అనుకున్నాను. ఎందుకనంటే, నేను చాలా చిన్నదాన్ని. చాలా తక్కువ ధ్యానం జేస్తున్నాను. కానీ ధ్యానంలో ఉండే ప్యూరిటీ విలువలొక్కటి పట్టుకున్నాను తప్ప, నేనేం పెద్ద గ్రేట్ మాస్టర్‌నేం కాదు. ఇంత గొప్ప విలువని నాకిచ్చి, నాకది చూపిచ్చడం అనేది నాకు చాలా కానీ ఏదో ఉంది. ఏదో ఒకటి మారాలంటే ఎవరో ఒక మూలాధారం రెడీగా ఉండాలి.
ఎవరి ద్వారానో ఒక ద్వారా కొన్ని మారతాయి. ఆ మారడం అనేది నాకు అప్పగించారు అనేది నాకు అర్థమైంది. నాకు చిన్నప్పటి నుంచి కొంచెం ధైర్యం ఎక్కువే. మా నాన్నకు పుట్టిన ముగ్గురు ఆడపిల్లలు, ఇద్దరు అమ్మాయిల్లో డ్యాడీ పొలిటికల్ లీడర్‌గా ఉన్నప్పుడు కూడా నేను కొంచెం డ్యాడీకి కొద్దిగా సమ్ ప్రాబ్లమ్ ఉందని ఒక ఇద్దరు గన్‌మెన్స్ ఉండేవాళ్ళు. గన్‌మెన్స్ ద్వారా పొద్దున స్కూల్‌కెళ్ళేటప్పుడు వాళ్ళతోనే ఎళ్లి స్కూలుకెళ్ళి మళ్ళీ సాయంత్రం వాళ్ళతోనే తిరిగొచ్చేదాన్ని. ఎందుకంటే గన్‌మెన్స్ ఉన్నవాళ్ళు ప్రతిరోజు అక్కడ స్టేషన్ దగ్గరలో సంతకాలు పెట్టాలని పొద్దునెళ్లి, తీసుకెళ్ళి, మళ్ళీ తీసుకొచ్చేవాళ్ళు. పొద్దున వాళ్ళతో ఎళ్ళడం, సాయంత్రం వాళ్ళతో రావడం. అలా వాళ్ళ మధ్యలో తిరగడం వల్ల నాకు కొంచెం ధైర్యం అనేది ఎక్కువగా, కొంచెం భయం అనేది అసలు ఏముండదు. ఎవరితో మాట్లాడడానికి ఏమీ భయపడడం. అలా ఉన్న నాకు ఇంత మంచి కాన్సెప్ట్ ఇచ్చారు సార్. ఎక్కడైనా ఏది జరిగినా మాట్లాడుతుంది. ఎవరికీ భయపడదు. ఏదైనా కూడా మంచి జరగాలంటే ముందుకెళ్ళి మాట్లాడుతుంది అనని నన్ను ఉద్దేశంగా పెట్టుకొని నాకీ ఈ వర్క్‌ని అప్పజెప్పారు. ఈ వర్క్‌ని అప్పజెప్పడమే కాక నాకప్పుడు ఒకటి అర్థమైంది. సార్‌ని ఏదో మార్చడానికి నాకు ఇదిచ్చారు. నేను దానికి నాకు సంబంధం లేదు. సార్ ఏదైతే చేయాలనుకుంటున్నారో గురువు గారు, ఆయన చేయడానికి నేను ఓన్లీ ఒక ఇన్‌స్ట్రుమెంట్ మాత్రమే. నేను ఆయన ఏది చేయమంటే నేను అది చేసుకుంటూ ఎళ్ళిపోతాను అంతే. అందుకు ఎప్పుడు కూడా దేహమే దేవాలయం అని అన్నారు మనం. ప్రతి ఒక్కరం అదే చెప్తాం. కానీ దేహమే దేవాలయం అని అంటున్నాము. ఆ దేవాలయంలో ఎలా ఉండాలి? ఆ గర్భగుడిలో ఉన్న దేవుడు ఎంత ప్యూరిటీగా ఉంటాడు. ఎవరు ముట్టుకోవద్దు, ఎవరు చేయొద్దు, ఎవరిని చేయొద్దు. గుడికెళ్ళిన మనమే అక్కడ చెడు మాట్లాడొద్దని అనుకున్నప్పుడు, మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఎంతో ప్యూరిటీగా ఉంటేనే కదా ఇలాంటి వర్క్స్ మనకు అప్పజెప్తారు గురువులు. అది అందరూ గమనించాలి. నేనెంతో ప్యూరిటీగా ఉండి ధ్యానం అంటే ఒక విలువను పెట్టుకొని, గురువుగారికి ఒక విలువనిచ్చి, పిరమిడ్‌కి ఒక విలువనిచ్చి, అంతా గూడా మనం ఇంతగా చేస్తున్న దాన్ని 10 మందిలో 100% ప్యూరిటీగా తీసుకెళ్ళాలనే కాన్సెప్ట్‌తో నేను ముందుకు రావడం జరిగింది. పత్రి గురువుగారు అలా చెప్పడం జరిగింది. వచ్చిన తర్వాత ఇక్కడ ఏ 300 మందితో అయితే నేను గ్రూప్ స్టార్ట్ చేశానో, ఆ గ్రూప్‌లో నేను వర్కులు ఒక ఆరుగురం కలిసి పొద్దున ఒక 3 మెంబర్స్ పార్క్‌లో దాదాపు ఒక 1500 మెంబర్స్ ధ్యానం అక్కడ వాకింగ్ చేయడానికొస్తారు. వాళ్ళందరికీ ధ్యానం నేర్పించాలనే కాన్సెప్ట్‌తో ఒక ఆరుగురం కూర్చొని, ఒక మార్నింగ్ సెక్షన్‌కి ఒక 3 మెంబర్స్ మాస్టర్స్, ఈవినింగ్ సెక్షన్‌కి ఒక 3 మెంబర్స్ మాస్టర్స్ అని డిజైన్ గీసుకొని అందరం చక్కగా రెడీ అయిపోయి ఒక స్టార్ట్ చేసాం. జనవరి 2 నుంచి స్టార్ట్ చేస్తే, ఒక ఇద్దరు మాస్టర్స్ మాత్రం మార్నింగ్ వచ్చేవాళ్ళు. ఒక 7:30కి రావడం, 7:45కి రావడం అట్లా ఒక 2 డేస్ వచ్చి 3 డేస్ మా థర్డ్ డే మానేశారు. మళ్ళీ ఈవినింగ్‌కొచ్చే సెక్షన్‌లో ఒక ఇద్దరు మాస్టర్స్‌తో కలిపి మళ్ళీ నేను. ఒక ఐదుగురమే ఎళ్ళేవాళ్ళం. ఆరుగురం అనుకున్నాం గానీ ఐదుగురమే. మార్నింగ్ ఇద్దరితో కలిపి నేను, ఈవినింగ్ ఇద్దరితో కలిపి నేనెళ్ళేదాన్ని. అలాగా ఒక 4 రోజులకి ఈవినింగ్ వచ్చే మాస్టర్ గూడా ఒకతను మిస్ అయ్యాడు. ఆయన. ఓన్లీ ఒక ఇద్దరము. ప్రతిరోజు కూడా రోజు నేను మార్నింగ్ ఎళ్లి ధ్యానం చెప్పేసి ఇంక ఇద్దరం ఒకటే చేసాము. ఆ అమ్మాయి గూడా ఓన్లీ నాకు బ్యాక్‌గ్రౌండ్ వర్క్ వరకే వచ్చేది. కానీ ప్రతిరోజు పార్క్‌లోకి రావడం జరగలేదు. ఎందుకంటే కొత్తగా వచ్చింది. జస్ట్ వర్క్ మాత్రం చేస్తదన్నట్టుగా నేను తీసుకురావడం జరిగింది. నాకు కొంచెం సపోర్ట్‌గా ఉంటుందన్నట్టుగా తీసుకురావడం జరిగింది. అట్లా మేమిద్దరం కొన్ని రోజులు వర్క్ చేసాం. ఇప్పుడు ఆ అమ్మాయి గూడా డ్రాప్ అయిపోయింది. ఇప్పుడు నేను ఒక్కదాన్నే చేస్తున్నాను. ఎంత గొప్పగా వర్క్ చేస్తున్నానంటే అసలు అదంతా నా గొప్పతనం కాదండి. నేనేదైతే ఉన్నానో ధ్యాని అంటే ఎలా ఉండాలో అలా ఉండడం వరకే నా వంతు. అది నా బాధ్యత. నేను ధ్యానం నేర్చుకున్నాక నాలో ఉన్న క్వాలిటీని నేను తగ్గించుకోకుండా ఉండడం వరకే నా బాధ్యత. అంతేగాని ఇంక వేరేదేది నాకు సంబంధం లేదు. అక్కడ ఏం జరుగుతుందా? ఎంతమందికి ధ్యానం నేర్పిస్తున్నానా? ఎంతమంది హీల్ అవుతున్నారా? ఎంతమంది అప్రిషియేట్ చేస్తున్నా అయన్నీ నాకు సంబంధం లేదు. నేను ఓన్లీ ఇన్‌స్ట్రుమెంట్ మాత్రమే. అయితే 5 రోజుల వరకి ఐదో రోజు ఇంకస్సలు సంబంధం లేదు. ఎవ్వరు రాలేదు. మార్నింగ్ సెక్షన్‌కి, ఈవినింగ్ సెక్షన్‌కి నేనే ఎళ్తున్నాను. పొద్దున 7-9 ఎళ్ళేదాన్ని. మార్నింగ్ ఫస్ట్‌లో. దాని తర్వాత ఈవినింగ్ 5-7 ఎళ్ళేదాన్ని. అట్లా అట్లా కొన్ని రోజులు బాగా నడిచింది. ఒక్క 3 రోజులు మాత్రమే నార్మల్‌గా శ్వాస మీద ధ్యాస అనని చెప్పుకుంటూ చేపిచ్చాను. ఎవ్వరు కూర్చోలేదు సరిగ్గా. ఎవరో కొంతమందికి నాకు తెలిసి ఇప్పుడు నిజాంపేటలో నేను 2008 నుంచి ఉండడం వల్ల నాకు తెలిసి వాళ్ళు మాట తీయడం ఎందుకులే అన్నట్టుగా కొంతమంది కూర్చునేవాళ్ళు. ఎమ్మటే ఎళ్ళిపోయేవాళ్ళు. అట్లా అట్లా నేను బానే రోజుకి కొంతమందికి ఒక రోజు 40 మందికి, 50 మందికి అట్లా జస్ట్ కూర్చోవడం, వెళ్ళిపోవడం. ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు అట్లా కూర్చోవడం, వెళ్ళిపోవడం అట్లా జరిగింది.
రోజు మార్నింగ్ ఒక 40 మెంబర్స్‌కి, ఈవినింగ్ ఒక 40 మెంబర్స్‌కి అట్లా రోజు కొత్త వాళ్ళకి 80 మందికి అట్లా ఒక 5 నిమిషాల ధ్యానమైనా చెప్పుకుంటూ కూర్చునేదాన్ని. కానీ ఎక్కువ సేపు కూర్చునేవాళ్ళు కాదు. ఎలా అందించారో తెలీదండి గురువులు. అక్కడ కన్నాల రిలాక్సేషన్ మెడిటేషన్ అనేసి నా ఇన్నర్ నుంచొచ్చింది. కన్నాల రిలాక్సేషన్ మెడిటేషన్ అనేది నేను ఒక గురువుగారి దగ్గర నేర్చుకోవడం జరిగింది. ఒక జూమ్‌లో గూడా ఆయన చెప్పడం వల్ల నేను అప్పుడప్పుడు నాకెప్పుడు హెల్త్ ఇష్యూస్ ఉన్నా నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎంత హార్డ్ వర్క్ చేసినా నేను ఆ కన్నాల రిలాక్సేషన్ మెడిటేషన్ చేయడం అనేది నాకి అలవాటుగా ఉండేది. ఎప్పుడు నేను ఇబ్బంది పడుతూ ఉన్నా అలా కూర్చోవడం నాకు అలవాటుండేది. కానీ నేను అంత రిలాక్స్ అయిపోయేదాన్ని. చాలా రిలాక్స్ అయిపోయేదాన్ని. బాడీ అంతా చాలా ప్లెజెంట్‌గా సర్ప్రైజ్‌గా ఉండేదసలు. చాలా మిరాకిల్‌గా నేను హీల్ అయిపోయేదాన్ని. అలా ఉన్నప్పుడు నాకెందుకో ఇన్నర్ నుంచి అదొచ్చేసింది. కన్నాల రిలాక్సేషన్ మెడిటేషన్. ఇంతమంది చక్కగా ఇక్కడ వాకింగ్ చేస్తున్నారు కదా! మెయిన్ వీళ్ళు ముందు రిలాక్స్ అవ్వడం నేర్చుకోవాలి. వీళ్ళు రిలాక్స్ అవ్వడం నేర్పిస్తే గనక వీళ్ళు ఎక్కడైతే కష్టపడుతున్నారో అక్కడే వాళ్ళ బాడీ రిలాక్స్ అవ్వడం వల్ల వాళ్ళకి ఒక గుడ్ వస్తు గుడ్ థాట్ ఒస్తుంది. ఇంత చక్కగా రౌండ్స్ ఏస్తున్నాము. తర్వాత ధ్యానం చేయడం వల్ల చాలా యాక్టివ్‌గా ఉన్నాను. ఇంతకుముందుకు రౌండ్స్ చేసి రావడం వల్ల కొంచెం ఇబ్బంది పడేవాళ్ళము. ఇప్పుడు మాత్రం చాలా బావుంది అన్నట్టుగా ఉండొచ్చు అన్నట్టుగా ఫోర్త్ డే నుంచి నేను కణాల రిలాక్సేషన్ మెడిటేషన్ అని జెప్పుకుంటూ ప్రతి ఒక్క కణాన్ని రిలాక్స్ అవ్వమని, ప్రతి ఒక్క కణాన్ని రిలాక్స్ చేస్తూ ఒకొక్క 5 నిమిషాలు, 5 నిమిషాలు అట్లా బాగా మొదలుపెట్టా. మొదలుపెట్టడం చాలా రిజల్ట్ చూసాం. చాలా రిజల్ట్ చూసాము. చాలామంది రోజు రెగ్యులర్‌గా మేడం చాలా బావుంది. ఇంతసేపు ధ్యానం చేస్తున్నాం మేము. అంతసేపు ధ్యానం చేస్తున్నాం. లేకపోయినా సరే అక్కడ ప్రతిరోజు అలవాటైనోళ్ళు ప్రతి ఒక్కరు ధ్యానం చేయడం స్టార్ట్ చేశారు. ధ్యానం చేయడం స్టార్ట్ చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నాకెందుకు అందిచ్చారో తెలీదు. కణాల రిలాక్సేషన్ మెడిటేషన్ అనేది గురువులు అలా అందిచ్చారు. దాన్నే ప్లస్‌గా చేసుకొని ఇప్పుడు అందరికీ ధ్యానం చెప్తున్నాను. ఇప్పటి వరకు నేను చాలా మందికి అందరిని జనవరి 2వ తారీఖు నుంచి జనవరి 21 వరకు మోటివేషన్ చేస్తూ ప్రతిరోజు పార్క్‌లోనే ధ్యానం చెప్తూ, దాని తర్వాత జనవరి 21 తారీఖు నుంచి అందరికీ ఇలా చెప్పాను. ఒక 41 రోజు గనక ఇప్పుడు అందరూ అలవాటైన వాళ్ళు కదా! 41 రోజు గనక ధ్యానం చేయిస్తే 41 రోజు ధ్యానం చేయడం వల్ల షుగరు, బీపీ, థైరాయిడ్, మైగ్రేన్ ఇలా ఏమున్నా హైలో ఉంటే లో వస్తాయి. లో ఉంటే జీరోకొస్తాయి. ఇయన్నీ చేస్తున్నప్పుడు మోకాళ్ళ నొప్పులు కానీ, కాళ్ళ నొప్పులు కానీ, నడుము నొప్పులు కానీ మీకు ఏది ఉన్నా కూడా హెల్త్ హీలింగ్ జరుగుతుంది. చాలా చక్కగా మీరు ఆరోగ్యంగా ఉంటారు. మీరు నమ్మండి. ఒక 41 డేస్ టైం నాకివ్వండి. ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి, ఎన్నో వేలు ఖర్చు పెట్టి మీరు డాక్టర్ చెప్పిన టైం వాళ్ళకిచ్చారు గదా! నన్ను నమ్మండి. ఇన్ని సంవత్సరాలుగా మీకు నేను తెలుసు గదా! నేను ఏది చెప్తే మంచిగా చేస్తానని తెలుసు. మీకేంటి ఇలా అని జెప్పేసి అడిగినప్పుడు సరే అనన్నారు. దాని తర్వాత పంతులకెళ్ళి అడిగాను. అంతకుముందుకు సార్ ఇట్లా నేను ప్రతిరోజు ఇక్కడ ధ్యానం క్లాసులు పెట్టాలనుకుంటున్నాను. ఈవినింగ్ 5-7 ధ్యానం క్లాసులు పెట్టాలనుకున్నాను. ఎళ్లి పంతులుని అడిగాను. అడిగితే "అమ్మా నువ్వు ఏది చేసినా కూడా 10 మందికి ఉపయోగపడేటట్టుగే చేస్తావు. సరే పర్వాలేదు చెప్పు నువ్వు ఏది చేసినా 10 మందికి ఉపయోగపడేది చేస్తావు." 15 ఏళ్లుగా పంతులు నాకు తెలుసు. అట్లా పంతులిచ్చిన హాల్‌లోనే మేము ప్రతిరోజు ధ్యానం చెప్పడం. జనవరి 21 నుంచి ధ్యానం చెప్పడం జరిగింది. ఆ 21 తారీఖు నుంచి ఎన్నో మిరాకిల్స్ అసలు అద్భుతాలే జరుగుతున్నాయండి. అంత అద్భుతం జరగబట్టే ఇంతమందికి నేను చాలా హ్యాపీగా ఉంది నాకు. అసలు అలాంటి వర్కు కేవలం అక్కడ నన్నొక ఇన్‌స్ట్రుమెంట్ లాగా వాడి గురువులు ఎంత చక్కగా వర్క్ చేస్తున్నారనేది మాటల్లో చెప్పలేనండి. ఎలాంటిదనంటే ఒకతను 3 డేసే ఓన్లీ 3 డేసే మోకాళ్ళు పట్టుకొని నడుస్తూ వచ్చి నేను అక్కడ పార్క్‌లో ధ్యానం చెప్తున్నప్పుడు అలా చెప్పుకుంటూ వచ్చినప్పుడు ఇలా తగ్గుతాయని అంటానని అందరూ రావడం, ఒక్కొక్కళ్ళు రావడం. అక్కడ హాల్‌లో ప్రతి ఒక్క రోజు 5-6 ధ్యానం చేయడం. దాని తర్వాత ఒక అరగంట, 15 నిమిషాలు అట్లా నేను మోటివేషన్ చేస్తూ వాళ్ళు ఇలా చేస్తే బావుంటది, అలా చేస్తే బావుంటదని చెప్పుకుంటూ నేను అప్పుడు ఇంకా మార్నింగ్ పార్క్‌లో దాని తర్వాత ఈవినింగ్ 5-6:30 వరకేమో హాల్‌లో దాని తర్వాత 6:30 నుంచి మళ్ళీ 7:30కి మళ్ళీ పార్క్‌కొచ్చా. అలా నా వర్క్ జరుగుతున్నప్పుడు ఒకతనికి శ్రీనివాసరావు గారని మన నిజాంపేటలోనే ఉంటారాయన. మోకాళ్ళు పట్టుకొని నడిచిన మనిషి వచ్చి, "ఏంటమ్మా నాకిట్లా మోకాళ్ళు నొప్పిగా ఉన్నాయంటే," "ఏం లేదండి మీరు కూర్చోండి. తగ్గుతుంది. చాలా చక్కగా తగ్గుతుంది. మీకు ప్రాబ్లమ్ లేదని" చెప్పేసి ధ్యానం కూర్చోబెట్టడం జరిగింది. ఆయన కూర్చోవడం ఓన్లీ ఆదివారం రోజు కూర్చున్నారు ధ్యానానికి. మంగళవారం రోజు సాయంత్రమే. ఓన్లీ 3 డేస్. ఆయన ఒకటే చెప్పారు. పొద్దున్న, సాయంత్రం కూర్చునేవాళ్ళు ధ్యానానికి. అయితే నేను కొంచెం అటు పోంగానే కళ్ళు తెరిసేవాళ్ళు.
అయితే నేను చెప్పాను. నేనంటూ వచ్చి ఓకే చెప్పేదాకా మీరు కళ్ళు తెరవద్దు. అట్లా అని చెప్పిన తర్వాత ఆయన నేనొచ్చి కళ్ళు తెరిచేదాకా అప్పట్లో కొత్తగా ఉన్నప్పుడు 5-6 కొంతమంది, 6-7 కొంతమంది అలా చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఎవరి టైం కుదిరినట్టు వాళ్ళు. అలా చేస్తున్నప్పుడు 7 వరకు ధ్యానం నడుస్తూనే ఉంది. అట్లా ఆయన 7 వరకు కూర్చునేవాళ్ళు. 5-7 మళ్ళీ మార్నింగ్ 7-9 అలా కూర్చునేవాళ్ళు. 2 అవర్స్, 2 అవర్స్ కూర్చోవడం వల్ల 3 రోజుల్లోనే ఆయన మోకాళ్ళు చక్కగా హీల్ అయిపోయి, మూడో రోజే అమ్మ నిజంగా నేను చాలా చక్కగా ఉన్నానమ్మా. కాళ్ళు బాగా ఉన్నాయి. నొప్పి తగ్గిపోయింది నాకు. కుర్చీలో కూర్చోవాలంటే 2 నిమిషాలు టైం తీసుకొని, కుర్చీలో లేసి నిలబడాలంటే 2 నిమిషాలు టైం తీసుకొని, ఒక అడుగెయ్యాలంటే 15 నిమిషాలు టైం తీసుకునే నేను చాలా చక్కగా హీల్ అయ్యాను. నేను ఈజీగా లెగుస్తున్నాను, ఈజీగా కూర్చున్నాను అని చెప్పారు. నిజంగా చాలా మిరాకిల్ అనిపించింది. నేనున్న సెంటర్‌లో ఫస్ట్ రిజల్ట్ అదే. చాలా హ్యాపీగా అనిపించింది నాకు. ఇంకా మోటివేషన్‌గా ఇంకా గ్రేట్ వర్క్ చేయాలి ఇక్కడ. ఇంత అద్భుతం జరుగుతున్నప్పుడు ఇంకా బాగా చెప్పాలని ఆయన ఫోటో తీసుకొని, ఆయన వీడియో రికార్డ్ చేసి ఎఫ్‌బీలో పెట్టడం, ఇన్‌స్టాలో పెట్టడం, స్టేటస్‌లో పెట్టడం, గ్రూప్‌లో పెట్టడం, అందరికి ప్రతిరోజు ఆయన ఫోటోస్ చూపిస్తూ, వీడియోస్ చూపిస్తూ, రోజు ధ్యానం చెప్పడం అట్లా రోజు చాలా ఎక్కువ మంది పెరగడం స్టార్ట్ అయ్యారు. రోజుకి ఇప్పుడు దాదాపు 200-300 మెంబర్స్ ధ్యానం చేస్తారు పార్క్‌లో. మళ్ళీ హాల్‌లో మాక్సిమం 40 మెంబర్స్ ప్రతిరోజు 40 మెంబర్స్ 1 అవర్ ధ్యానానికొస్తారు. అలాగా ఎవరైనా మాస్టర్ వచ్చినప్పుడు 80 మెంబర్స్, 100 మెంబర్స్ అట్లా రోజుకి అలా రోజు రోజుకి మెంబర్స్ పెరగడం చాలా హ్యాపీగా ఉండడం. అలా ఎంతమంది హీల్ అయ్యారంటే ఇప్పటికి ఒక 6 మోకాళ్ళ నొప్పులు తగ్గించుకున్నారు. ఒక అంకుల్ లివర్ ప్రాబ్లమ్ చాలా హాస్పిటల్స్ తిరిగారు. ఆయన పొట్ట ఇంతుండేది. ఇక్కడ ఏదో ప్రాబ్లమ్ ఉందమ్మా నాకు పెద్దాయన. కర్ర పట్టుకొని నడుస్తుండేవాడు. నాకు ధ్యానం చెప్పంటే ఆయనకు చెవులు కూడా సరిగ్గా వినపడవు. ధ్యానం చెప్పాను. ఆయన ఏది చెప్తే ఏం చేశారో, ఏం తెలుసుకున్నారో తెలీదు గాని 15 రోజుల్లో నాకు కొంచెం బావుందమ్మా అన్నారు. ఆయనకు 15 రోజుల్లో పొట్ట కూడా చాలా వరకు తగ్గిపోయింది. ఆయన చక్కగా హీల్ అయ్యారు. నిద్ర పట్టని వాళ్ళు చాలా చక్కగా నిద్రపోతున్నారు. ఒక అతనికి ఒక అబ్బాయి 30+ ధ్యానం చెప్తుండంగా నేనెళ్లి ధ్యానం కూర్చోమని చెప్పేసానంటే, అతను చెప్పాడు, లేదు మేడం ధ్యానం చేస్తూ ఉంటే నేను ఎ ఎప్పుడు కూడా ఏం చెప్పేదాన్నంటే ఎన్ని రౌండ్స్ ఏస్తారని అడుగుతాను ఫస్టు. ఎన్ని రౌండ్స్ ఏస్తారనంటే కొంతమంది 10 రౌండ్లు, కొంతమంది 8 రౌండ్లు అట్లా. అర్రే సార్! ఎప్పుడు కూడా అన్ని రౌండ్స్ ఇస్తారు సార్. అన్ని రౌండ్లు ఏసేటప్పుడు 4 రౌండ్లు ఏసి 4 రౌండ్లు ధ్యానం చేయండి సార్. ఎప్పుడు బాడీని కష్టపెట్టే పనులే చేస్తున్నారు మీరు. మీకోసం కష్టపడి, మీ పిల్లల కోసం కష్టపడి, మీ వైఫ్ కోసం కష్టపడి, జాబ్ కోసం కష్టపడి, మీరు మళ్ళీ ఆ కష్టపడింది తీసుకొచ్చి ఇక్కడ వాకింగ్ చేస్తూ, జిమ్ చేస్తూ, మళ్ళీ బాడీని కష్టపెడుతున్నారు తప్ప, బాడీని రిలాక్స్ చేయట్లేదు, కణాలని రిలాక్స్ చేయట్లేదు, అవయవాలు రిలాక్స్ చేయడం లేదు, ఆర్గాన్స్ రిలాక్స్ చేయట్లేదు. ఏది రిలాక్స్ చేయకుండా మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ఎలా ఉంటారు సార్? మీరు మెయిన్ కణాలను రిలాక్సెస్ చేయండి. అవయవాలను రిలాక్స్ చేయండి. అవి కణాలతో మాట్లాడండి మీరు. కణాలతో మాట్లాడటం వల్ల చక్కగా హీల్ అవుతాయి. మీరు చక్కగా బావుంటారు అని చెప్తే ఆ అబ్బాయి ఏమన్నాడంటే, మేడం నేను 3 ఇయర్స్‌గా నిద్రపోవట్లేదు. 3 ఇయర్స్‌గా నిద్రపోవట్లేదు. నేను 10 రౌండ్‌లేస్తున్నాను. 10 రౌండ్‌లేస్తున్నానా నేను నిద్రపోతానంటే 10 రౌండ్‌లేసిన తర్వాత గూడా ఆ అలసటకు ఓన్లీ 3 అవర్స్ నిద్రపోతున్నాను. నా ఏజ్ 30 ప్లస్సే. కానీ నేను నిద్రపోతున్నాను అని జెప్పేసి అన్నాడు. అంటే నేనొక్కటే చెప్పాను ఆ అబ్బాయికి. సార్ అలా కాదు. మీరు నిద్ర పట్టట్లేదని అంటున్నారు గదా! ఈ ధ్యానంలో కూర్చోవడం వల్ల కళ్ళు మూసుకొని కూర్చుంటే ఏమొస్తుందని అంటున్నారు కదా! కళ్ళు మూసుకొని కూర్చుంటేనే అన్నీ ఒస్తాయి సార్. మన లోపలే దాగి ఉందన్నీ. కానీ మనకు తెలీదు. మనం కళ్ళు మూసుకొని మనలోకి మనం ప్రయాణం చేస్తే అంతర్ముఖంగా మన లోపల ఉన్న జ్ఞాన భాండారం అంతా గూడా మనకే అర్థమవుతుంది. మీరు కూర్చొని రాత్రి పడుకునేటప్పుడు ఒక 15 నిమిషాలు ధ్యానం చేయండి. 15 నిమిషాలు ధ్యానం చేస్తూ చేతులు వదిలేసి కళ్ళు మూసుకొని అలాగే మీరు నిద్రపోండి. దీన్ని యోగ నిద్ర అంటారు. మీరు చక్కగా హ్యాపీగా నిద్ర పడుతుంది. మీరు 3 ఏళ్లుగా మీరు 10 రౌండ్‌లేసి ఎన్నో గంటలు కష్టపడుతున్నారు. నిద్ర రావడం కోసం. రోజుకొక 15 నిమిషాలు ధ్యానం చేసి చూడండి. ఓన్లీ ఒక 4 రోజుల తర్వాత చేయండి. 4 రోజుల వరకు గూడా మీరు 10 రౌండ్‌లేస్తారంటున్నారు గదా! ఒక 5 రౌండ్‌లేసి, ఒక 5 రౌండ్‌లకి ఏదైతే టైం ఇస్తున్నారో, ఆ టైం మాత్రమే ధ్యానం చేయండి. దాని తర్వాత ఆ టైము మీరు 4 రోజుల తర్వాత నేను ధ్యానం చేయమని కూడా మిమ్మల్ని అడగను. మీరేమనేది మీరే తెలుసుకోండి అని చెప్పాను. చెప్తే
అతని ఫ్రెండ్ ఇద్దరు విన్నారు. చక్కగా ఒక 5 నిమిషాలు అప్పుడు ధ్యానం చేశారు. దాని తర్వాత ఇంటికెళ్ళాక అతను ధ్యానం చేయడం 15 నిమిషాలు చాలా హ్యాపీగా నిద్రపోవడం జరిగింది. చాలా హ్యాపీగా నిద్రపోవడం జరిగింది కానీ, అతను ఆ రోజు రాలేదు. ఆ పార్క్‌కి ఆ రోజు అతను రాలేదు. అతని ఫ్రెండ్ ద్వారా అతనొచ్చి, "మేడం, మా ఫ్రెండు ఆఫ్టర్ 3 ఇయర్స్ తర్వాత చాలా హ్యాపీగా నిద్రపోయాడు మేడం. మార్నింగ్ 6కి లెగిసాడంట చాలా లేట్‌గా. వాడికి ఆఫీస్ వర్క్ ఉందని చెప్పి హడావుడిగా ఎళ్ళిపోయాడు. కానీ మీకు చాలా హ్యాపీగా ఈ మాట చెప్పమన్నాడు మీకు. చాలా హ్యాపీగా నిద్రపోయాను. మేడం నా తరపున థాంక్స్ చెప్పమని చెప్పాడని." ఇలాగా ఇంత గ్రేట్ వర్క్ నడుస్తుందండి. ఇలాగే జరుగుతున్నప్పుడు చాలా చక్కగా అందరూ హీల్ అవుతున్నారు. చాలా చక్కగా ఒక ఆవిడ 10 ఏళ్ల నుంచి నిద్ర సరిగ్గా లేదు. అక్కడికొచ్చి ధ్యానం చేయడం వల్ల, "అమ్మ నేను చాలా హ్యాపీగా నిద్రపోతున్నానిప్పుడు. 10 ఏళ్లయింది నాకు నిద్ర సరిగ్గా లేక. నేనిప్పుడు చాలా హ్యాపీగా నిద్రపోతున్నాను" అని చెప్పడం జరిగింది. ఒక డాక్టర్ అంకుల్ చెప్పారు నాకు. ఆయన డాక్టర్ 80+ ఏజ్. అయితే ఆయన ఏమన్నారంటే, "అమ్మా నువ్వు చెప్తున్న ధ్యానం చాలా బావుంది. నువ్వు ప్రతి ఒక్కొక్కరి దగ్గర అంత టైం తీసుకొని నిలబడ్డం 2 అవర్స్ నిలబడే ఉంటున్నావు. అందరికి నో అన్నా, యెస్ అన్నా కూడా చిరాకు లేకుండా, పరాకు లేకుండా చాలా హ్యాపీగా అందరికి ధ్యానం చెప్తున్నావు. ఎంతో హ్యాపీగా ఉంది. నేను డాక్టర్‌నే కావచ్చు. కానీ నువ్వు చెప్పిన ధ్యానం కూడా చాలా అద్భుతం. నన్ను 80 నుంచి 70కి తీసుకెళ్ళావు. నేనొక 10 సంవత్సరాలు కిందకెళ్ళిపోయాను. ఎంతో భారంగా ఈ పార్క్ చుట్టూ 3 రౌండ్స్ ఏసా నేను. 3 రౌండ్స్ అంటే 850 మీటర్స్ సార్. 850 మీటర్స్ ఒక్క కిలోమీటర్‌కి 4 150 మీటర్స్ తక్కువుంటది. అలాంటిది 3 కిలోమీటర్స్ నడుస్తున్నారాయన. 80+ ఏజ్ ఉన్న అతను. ఆయన చెప్పాడు, "అమ్మా ఎన్నో ఏళ్లుగా నేను చేస్తున్నాను. కానీ నువ్వు ధ్యానం చేపిచ్చాక నేను చాలా ఫాస్ట్‌గా నడుస్తున్నాను. నీకు డాక్టర్‌నయితే అయ్యుండొచ్చు కానీ, నువ్వు ధ్యానం చెప్పేది మాత్రం చాలా నచ్చింది నాకు. చాలా మంచి చేస్తున్నావు. నువ్వెప్పుడు హ్యాపీగా ఉండాలి" అని చెప్పారు. చాలా హ్యాపీగా అనిపించింది నాకాయన ఆ మాట అనడం. అదే గ్రూప్‌లోనే చెప్పారు. నేనొక్కటే అనుకుంటాను. చాలా హ్యాపీగా ఉంది నాకు. నేనెవరసలు? నేనెన్నో ఇయర్స్‌గా ధ్యానం చేశాను. దాని తర్వాత నాకే సంబంధం లేదు. నా లైఫ్ నేను చూసుకున్నాను. నా ఇద్దరు ఆడపిల్లలని వాళ్ళ లైఫ్‌లో చూసుకుంటున్నాను. కానీ ఇప్పుడు నేను 1 ఇయర్‌గానే చేస్తున్నాను. ఎందుకింత మిరాకిల్స్ జరుగుతున్నాయి? నేనేం చేస్తున్నాను? నేను అంత చాలా బాగా మాట్లాడుతున్నావు, చాలా హ్యాపీగా ఉన్నావు అని అందరూ అంటున్నారు. కానీ నేను ఇంతకుముందు ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉన్నాను. నేను ఏ రోజు నా గుణాన్ని మార్చుకోలేదు. నేనప్పుడు నార్మల్ స్థితిలో ఉన్నప్పుడు మాట్లాడాను. మంచి అమ్మాయి అన్నారు. ఇప్పుడు ఆత్మజ్ఞానంతో మాట్లాడుతున్నాను. ఒక దేవతలాగా చూస్తున్నారు. ఏం చేశాను? అక్కడికి ఇక్కడికి విలువ ఏం మారింది? అక్కడికి ఇక్కడికి విలువ ఏం మార్చారు? అక్కడున్న అమ్మాయి అదే, ఇక్కడున్న అమ్మాయి ఇదే. కానీ విలువ ఎక్కడ మారింది? మనం చేస్తున్న ధ్యానం. అంత విలువైన ధ్యానం చేస్తున్నప్పుడు మనం ఎలా ఉండాలి? మనం అందరికి ఆదర్శంగా ఉండాలి. అలా కాకుండా ఎలా బిహేవ్ చేస్తున్నాం. ఇందులోనే ఇంకా చాలా మిరాకిల్స్ జరిగాయి. దాంట్లో ఒక ఫ్రెండ్ నేను ఆ అమ్మాయిని కడతాలు తీసుకురావడం గూడా జరిగింది. ఈ ధ్యాన మహాయాగంలో. ప్రతిరోజు ధ్యానం చేయమని చెప్తాను. ఆ పార్క్‌లో మార్నింగ్ 7, ఈవినింగ్ 7 2 పూట్ల 14 రౌండ్‌లేస్తుంది. ఆవిడకి కాలు నొప్పంట. ఆ రౌండ్స్ ఏయకపోతే ఆవిడకి ఇంకా కాలు నొప్పి ఎక్కువవుతుందని జెప్పి ఏస్తుందంట. రోజు చెప్తాను. అయితే ధ్యానానికి రమ్మనని జెప్పిస్తే ఆ అమ్మాయి ఒక ఛాలెంజ్ జేసింది నాతో. మేడం మీరెట్లా జెప్తే అట్లా జేస్తాను. నాకు కాలు నొప్పుంది. కాలు నొప్పి తగ్గితే గనుక మీరెలా చెప్తే అలా చేస్తాను. మీరు ఏది జెప్తే అది జేస్తాను అని జెప్పేసంది. అనంటే నేనన్నాను, ఇంత చక్కగా చాలా మంది హీలయ్యారు. అప్పటికి దాదాపు సెకండ్ మంత్ రన్నింగ్ అవుతుంది. చాలా మంది హీలయ్యారు అప్పటికే. అయితే నేనన్నాను, ఒక్క 4 అవర్స్, 4 డేస్ నాకు హాల్‌లో టైమ్ ఇవ్వండి. అక్కడ 1 అవర్ ధ్యానం అందరితో పాటు సామూహికంగా గ్రూప్ ధ్యానం చేయండి మీరు. దాని తర్వాత గనక నాకు కాలు నొప్పి ఉంది. నేను ధ్యానానికి రానంటే మళ్ళీ రమ్మని కూడా నేను అడగను అని చెప్పాను. అయితే ఆ అమ్మాయొచ్చింది. రెండో రోజేం లేదు. మూడో రోజే మేడం నాకు కాలు నొప్పి తగ్గింది అని చెప్పడం జరిగింది. దాని తర్వాత ఆ అమ్మాయికి నాకు ఒక ఫ్రెండ్ సర్కిల్ లాగా ఉండి చాలా మంచి రిలేషన్‌తో ఉన్నాం. వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ వ్రతం జరిగిందనంటే వెళ్ళాను. వెళ్తే అప్పుడే స్టార్ట్ చేస్తున్నారు. నేను
వెళ్ళాను. వేరే వర్క్ ఉందని జెప్పేసి ఎళ్ళిపోయి చూసుకొని వచ్చేసరికి లేట్ అయింది. క్లాస్‌కి టైమ్ అవుతుంది. క్లాస్‌కెళ్ళిపోయాను. దాని తర్వాత ప్రసాదం తీసుకోవాలి తప్పకుండా అని అంటారు గదా! సరే అని ఒక 2 డేస్ తర్వాత వాళ్ళ ఇంటికి ప్రసాదానికెళ్ళాను. ఎళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మగారు ఆ హాల్‌లో కూర్చున్నారు. హాల్‌లో కూర్చున్నప్పుడు నన్ను చూసి ఆవిడ ఇంకొక కుర్చీ పట్టుకొని ఇందులో నుంచి లెగిసి ఆ కుర్చీని పట్టుకొని లెగుస్తున్నారు. డైరెక్ట్‌గా కూడా లేవలేక. అయితే నాకప్పుడు ఆవిడని చూస్తే అర్థమైంది. నేనొచ్చింది ప్రసాదానికి కాదు. నేను ఆవిడకి ధ్యానం నేర్పడానికొచ్చాను అని అనుకున్నాను. కూర్చున్నాను. ఒక అరగంట ధ్యానం చేపిచ్చాను ఆవిడతో. చక్కగా ధ్యానం చేయండమ్మా. మీకు మోకాళ్ళ నొప్పులనేవి ఎక్కడైతే బ్లాక్ ఉందో ఆ మోకాళ్ళ నొప్పి స్టార్ట్ అవుతుంది. ఆ బ్లాక్ క్లియర్ అయిపోతే మీ మోకాళ్ళ నొప్పి తగ్గిపోతుంది. ఇందులో నేను చేసేదేమీ లేదు. మీ బ్లాక్స్‌ని మీరే తగ్గించుకోవచ్చు. నాదేమి లేదు. నాకు తెలిసింది నేను మీకు చెప్పానని చెప్పి మాట్లాడేసొచ్చాను. ఇదెప్పుడు జరిగింది? ఫిబ్రవరి 17 తారీఖు జరిగింది. ఈ ఇయర్‌లోనే. ఫిబ్రవరి 25 తారీఖు మళ్ళీ వాళ్ళ అమ్మాయొచ్చి, "మేడం మా అమ్మ ఊరెళ్తారంట. ఒకసారి రమ్మన్నారు మిమ్మల్ని." అనంటే ఆవిడ ఎట్లాగో నడవలేదు కదా! చాలా ఇబ్బంది పడుతూ నడుస్తున్నారు. సరే పోనీ పర్వాలేదులే నేనే ఎళ్తానని జెప్పేసి, నా క్లాస్ అయిపోయాక వస్తానండి అని ఆవిడ చెప్పాను. చెప్పిన తర్వాత ఆ క్లాస్ అయిపోయాక ఆవిడ దగ్గరికెళ్ళిపోయాను. ఎళ్లి హాల్‌లో కూర్చోగానే వాళ్ళ మనవరాలు చెప్పింది. "అమ్మమ్మ రమ ఆంటీ మీకోసం వచ్చింది." ఆవిడ చక్కగా వచ్చారు బెడ్‌రూమ్‌లో నుంచి నార్మల్‌గా నడుస్తూ. చక్కగా నా ముందొచ్చి కూర్చొని, "అమ్మ చాలా గొప్ప పని చేశావు. నా మోకాళ్ళ ఆపరేషన్ కోసం వచ్చా నేను హైదరాబాద్‌కి. మోకాళ్ళ నొప్పులు తగ్గిపోయాయి నాకు. చాలా హ్యాపీగా ఉంది నాకు. ఇట్లా ధ్యానం చేస్తే కళ్ళు మూసుకొని కూర్చుంటే ధ్యానం తగ్గుతుంది. ధ్యానంలో ఇలాంటివి ఉంటాయని నాకు తెలీదు. కానీ ధ్యానం చేస్తే చాలా బావుంది. నాకు మోకాళ్ళ నొప్పి తగ్గాయి. ఇట్లా మా ఊర్లో కాలు చేతులు పడిపోయిన వాళ్ళున్నారు. వాళ్ళు గూడా మంచిగా నడుస్తారా?" అని ఒక మంచి ఉద్దేశంతో ఆవిడ అడగడం. దాని తర్వాత నేను దానికి సమాధానం చెప్పడం. మా ఇంట్లోనే ఒకళ్ళున్నారు. మా డ్యాడీ వాళ్ళ చెల్లి వాళ్ళ ఆడబిడ్డ మొగుడు పారాలిసిస్ వచ్చి 1 ఇయర్ బెడ్ మీద ఉండి, దాని తర్వాత ధ్యానం వల్ల తమ్ముడు సెంటర్‌లో ప్రతిరోజు ధ్యానం చేస్తూ, తమ్ముడు ఏది చేసినా ర్యాలీస్‌కి గాని, అమావాస్య ధ్యానాలు గాని, పౌర్ణమి ధ్యానాలకు అలా వచ్చి ఆయన చక్కగా హీల్ అవ్వడం జరిగింది. అంత అద్భుతం మా ఇంట్లోనే జరిగిందమ్మా. చక్కగా హీల్ అవుతారు అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే మా ఊర్లో వాళ్ళకి బాగాలేదు, వీళ్ళకి బాగాలేదు. నేను వాళ్ళకి చెప్తానమ్మా. నేను నేర్పించావు నువ్వు నాకు ధ్యానం. మా ఊర్లో నేను 10 మందికి ధ్యానం చెప్తాను అని చాలా యాక్టివ్‌గా చాలా సరదాగా మాట్లాడుతున్నారావిడ. వాళ్ళ అమ్మాయి నవ్వుతుంది. ఎందుకు మేడం చక్కగా నవ్వుతుంది కదా ఆమె. మీరెందుకు నా చాలా చక్కగా మాట్లాడుతున్నారు గదా! మీరెందుకు నవ్వుతున్నారని అడిగాను. ఆ మేడం ఏం చెప్పారంటే, "మేడం మా అమ్మ ఒక 3 ఇయర్స్ కిందట కింద పడి తలకు ఆపరేషన్ అయింది బ్రెయిన్‌లో. తలకు ఆపరేషన్ అవ్వడం వల్ల బ్రెయిన్ దగ్గర ఆమెకి ఏది గుర్తుండదు. ఇట్లా మాట్లాడింది అట్లా మర్చిపోతది. అలాంటిది మీ దగ్గర ఇంత చక్కగా మాట్లాడుతుంది. అందరి గురించి చెప్తుంది. ధ్యానం చెప్తానంటుంది. ధ్యానం నేర్పిస్తానంటుంది. అందుకనే నాకు హ్యాపీగా నవ్వాను" అని చెప్పేసంది. అంటే ఇక్కడ మనకు అర్థమైందేంటంటే, ఆవిడ కాళ్ళ నొప్పులు తగ్గడమే కాక, ఆవిడ బ్రెయిన్‌లో ఏదైతే ఉందో అది కూడా హీల్ అయ్యారు. చాలా చక్కగా ఆరోగ్యవంతంగా తయారయ్యారు. అంత చక్కగా జరుగుతున్నాయండి. ఎంత చక్కగా జరుగుతుందంటే, కేవలం అక్కడ ప్యూరిటీగా ఉండాలి ధ్యానం. ధ్యానం మాస్టర్ ప్యూరిటీగా ఉండాలి. మనం నేర్పింది ప్యూరిటీగా ఉండాలి. ఆత్మ జ్ఞానంతో ఉన్నాము. మనం దేహంతో ఉంటే నా వాళ్ళే. నీవు ఎవరో నాకు తెలీదని నేను దేహంతో ఉన్నాము అన్న మాట కావాలి. కానీ మనం ధ్యానం నేర్చుకున్నాంక దేహ స్థితిలో ఉన్నామా? ఆత్మ స్థితిలో ఉన్నామా? ఆత్మ స్థితిలో ఉన్న మనము అంతా మనమే అనుకోవాలి గదా! అంతా మన వాళ్ళే. అందరూ ఆత్మ బంధువులే. వీళ్ళు మనవాళ్ళు కాదు, వాళ్ళు మనవాళ్ళు కాదు, వీళ్ళు మనవాళ్ళు, ఇది నాది, అది నీది అనేదే లేదు కదా! నాది అనని చెప్పుకోవద్దు అని చెప్పే మాస్టర్సే నాది అని అనుకునేటట్టుగా ఉంటే, ఇంకేం నేర్పిస్తాం మనం? అది ఉండకూడదు. అక్కడ నేను చేస్తున్నది కాదు. జస్ట్ నన్ను ఒక ఇన్‌స్ట్రుమెంట్‌గా వాడుతున్నారు మాస్టర్స్. ఆ ప్లేసు ఒక ఒక గర్భగుడి ఎంత పవిత్రతగా ఉంటుందో, అంత పవిత్రంగా అక్కడ ఉంది. ఒక టెంపుల్ చాలా బావుంది. అక్కడ అన్నీ హీల్ అవుతున్నాయి. అంతా రోగాలు తగ్గుతున్నాయి. అక్కడికెళ్తే ఏదైనా మంచి జరుగుతుందంట.
అనేది ఇప్పుడు నిజాంపేటలో ఉంది. ఆ సెంటర్ చాలా బావుంది. అక్కడికి ఎవ్వరెళ్ళినా కూడా చాలా చక్కగా హీల్ అవుతున్నారంట. చాలా అద్భుతాలు వస్తున్నాయి. చాలా హీల్ అవుతున్నారు. మోకాళ్ళ నొప్పులు తగ్గుతున్నాయి. నిద్ర పట్టనోళ్ళకి నిద్ర పడుతుంది. చక్కగా లివర్ ప్రాబ్లమ్ తగ్గింది. అలాగా ఒక ఇద్దరు, ముగ్గురు అయితే నన్నే వచ్చి అడగడం జరిగింది. కొంతమంది ఒక ఆవిడ 170 బీపీ ఉందంట మేడం. మాకిట్లా ఒకరోజు 22 తారీఖు ఫిబ్రవరి 22 తారీఖు ధ్యానం చెప్పడం జరిగింది. ధ్యానం చెప్పడం జరిగిన తర్వాత ఆహ్, 22 తారీఖే ఆవిడకి బాగలేకపోవడం. 170 బీపీ ఉందని చెప్పడం. హాస్పిటల్‌లో అడ్మిట్ అవ్వడం అని చెప్పడం జరిగింది. దాని తర్వాత 23 తారీఖు మార్నింగ్ వచ్చి మేడం మిసెస్‌కి ఇట్లా బాలేదు మేడం. ఏం చేయమంటారంటే ధ్యానం చేయండి బాగా. ఏదైనా ఇబ్బంది అనిపిస్తే అప్పుడు హాస్పిటల్‌కెళ్ళండి. ధ్యానం చేయండి అని చెప్పాను. వాళ్ళు ఓన్లీ ఒక 3 రోజులు ధ్యానం చేయడం జరిగింది. నాలుగో రోజు చక్కగా 170 ఉన్న బీపీ 130కొచ్చింది. ఒక ఇద్దరు అమ్మాయిలు మెంటల్‌గా ఎంతో ఇబ్బంది పడుతూ, ఒకావిడ 3 సంవత్సరాలుగా మందులేసుకుంటూ, మందులతోనే బ్రతికే ఆవిడ, ఏ సంబంధం లేదు, నాకేమి తెలీదు, ఎవరు తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళ దగ్గరికెళ్ళి ఏదో ఒకటి మాట్లాడడం. అలా ఆవిడ మాట్లాడుతూ ఉంటే వాళ్ళ హస్బెండ్ షైగా ఫీల్ అవ్వడం. ఇలాంటి ఉన్న ఆవిడ కూడా వాళ్ళు కూడా వచ్చి, "మేడం ఇక్కడ బాగవుతుందని అంటున్నారు. మా మిసెస్‌కి ఈ ప్రాబ్లమ్ ఉంది. ఇలా ఉందనంటే" నేను అదెందుకు పలికిస్తున్నారో నాకు మాస్టర్స్ తెలీదండి. ఎవ్వరొచ్చి ఏ ప్రాబ్లమ్ చెప్పినా 100% క్యూర్ అవుతుంది. మీకు ధ్యానం వల్ల అన్నీ క్యూర్ అవుతాయనేది నా నోట్లో నుంచి మాస్టర్స్ ఎలా పలికిస్తున్నారో అలాగే హీల్ చేస్తున్నారు కూడా. అలాగే ఆవిడతో మాట్లాడడం జరిగింది. ఆమె చెప్పడం జరిగింది. దాని తర్వాత ఆవిడ ఒక 1 వీకే చాలా చక్కగా హీల్ అయ్యారు. వాళ్ళ హస్బెండ్ ఒచ్చి మాట్లాడుతున్నప్పుడు చక్కగా ఆవిడ ఏం మాట్లాడలేదు. రోజొచ్చి ధ్యానానికి కూర్చునేవాళ్ళు. పార్క్‌లో కూర్చునేవాళ్ళు పొద్దున. మళ్ళీ తర్వాత కింద హాల్‌లో కూర్చునేవాళ్ళు. పొద్దున, సాయంత్రం 2 పూటలు వచ్చేవాళ్ళు. ఒక 1 వీక్ తర్వాత శ్రీహరి గారొచ్చారు. శ్రీహరి గారు వచ్చి మాస్టరు క్లాస్ చెప్పిన తర్వాత నేను చెప్తున్నాను గదండీ తగ్గుతుందని. మాస్టర్ గారొచ్చారు గదా! మాస్టర్‌ని గూడా అడగండి. మీకంతగా నమ్మకం లేకపోతే ఆ మాస్టర్ చెప్పినట్టుగా మీరు చూడండి. అన్నీ తగ్గుతాయి ధ్యానం వల్ల. మనలో ఉన్న బ్లాకే రోగము. ఆ బ్లాక్ ధ్యానం వల్ల ఈజీగా తగ్గుతుంది. అనని చెప్పడం వల్ల మాస్టర్స్‌తో మాట్లాడమని చెప్పి వాళ్ళని పరిచయం చేశారు మాస్టర్ గారికి. పరిచయం చేస్తుంటే ఫస్ట్ డే మా హస్బెండ్‌తో వాళ్ళ హస్బెండ్ నాకు చెప్పారు ఆవిడ గురించి. 1 వీక్ తర్వాత ఆవిడే మాస్టర్ గారితో మాట్లాడడం జరిగింది. నా ప్రాబ్లమ్ ఇలా ఉండింది. ఇలా ఉన్నాను. నేను నా పిల్లలతో ఇలా ఉండేదాన్ని. నా హస్బెండ్‌తో ఇలా ఉండేదాన్ని. నేనిప్పుడు ఇలా ఉన్నాను. నాకు చాలా బావుంది. చాలా ప్రశాంతంగా ఉన్నానిప్పుడు. నాకు ధ్యానం చేయడం వల్ల బావుంది. అసలు ఎంత చక్కగా మాట్లాడారంటే మిరాకిల్ అండి అసలు ఆవిడ మాట్లాడడం. ఎంత తెలివిగా మాట్లాడారో. మాస్టర్ ఏది మాట్లాడితే దానికి సమాధానం జెప్తున్నారు. అంతకు ముందుకు ఎవరో సంబంధం లేనోళ్ళలాగా తెలియని వాళ్ళ దగ్గర కూడా పిచ్చి పిచ్చిగా మాట్లాడే ఆవిడ, ఆమె అంత చక్కగా హీల్ అయ్యారు. అదంత గ్రేట్‌గా మాస్టర్స్ అంతమందిని హీల్ చేస్తున్నారు. ఎందుకంటే, ఆ ప్లేస్ యొక్క విశిష్టత, ఆ ధ్యానం యొక్క విలువలు పెంచుకోవడానికి, ఆ ధ్యానంలో ప్రతి ఒక్కరు బాగవుతున్నారు. ధ్యానంలో ఇంత చక్కగా ఉంది అనే గ్రోత్ ప్రతి ఒక్కరు గమనించడానికి కోసం, ప్రతి ఒక్కరిని చక్కగా హీల్ చేస్తున్నారక్కడ. ఇంకొకతను వచ్చి అడిగారు, "డ్యాడీకి కొంచెం బాగలేదండి మా డ్యాడీకి. చాలా మంది చాలా హాస్పిటల్ చూపిచ్చారు. ఏమీ లేదని చెప్పారు. ఇక్కడికొస్తే బాగవుతుందంట" అనని చెప్పేసి అన్నారు మేడం. తీసుకురావచ్చు. ఇది ఒక ధ్యాన సెంటర్ లాగా నడవట్లేదండి. ఒక మంచి హాస్పిటల్. ఈ హాస్పిటల్‌లో ఒక రూపాయి కూడా ఇవ్వకుండా వాళ్ళ ఆత్మజ్ఞానాన్ని పంచి, వాళ్ళు ధ్యానం చేపిచ్చి మనుషుల్ని హీల్ చేస్తారు అనేది ఆ ప్లేస్‌కొచ్చిందండి. అంత చక్కగా వర్క్ జరగడం కారణం ఏంటి? మనలో ఉన్న ధ్యానం యొక్క విలువ. ధ్యానం చేస్తూ మనం ఎలా ఉండాలి? ధ్యానం అంటే ఏంటి అనేది నా మనసులో పెట్టుకున్న విలువను బట్టే అక్కడ మాస్టర్స్ అంత చక్కగా నేనెవరినండి ఇంతమందికి ధ్యానం నేర్పించాలంటే నేనెవరిని చెప్పండి? అంతమంది నా మాటకి విలువిచ్చి నాకక్కడ ధ్యానం కూర్చోవాలి, ధ్యానం చెయ్యాలనే దానికి ఎ నాలో ఏముంది? నాలో ఉన్న ఎనర్జీసు ఎదుటి వాడిని కూర్చోబెట్టే సంబంధమే లేదండి. నేను చదువుకున్నది ఓన్లీ సెవెంత్ క్లాస్.
సెవెంత్ క్లాస్ చదివిన జ్ఞానంతోని ఎంతో మందిని, ఎంతో పెద్ద పెద్ద మాస్టర్స్‌ని నేను ధ్యానంలో కూర్చోబెడుతున్నానంటే, నేను అందించిన జ్ఞానం అయితే కాదండి. వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఒక్కొక్క మాస్టర్ నాతో ఎలా మాట్లాడిస్తారంటే, అద్భుతాలండి. వాళ్ళు ఏది అడిగినా కూడా క్వెషను, ఆ క్వెషన్‌కి ఆన్సర్ ఎంత కరెక్ట్‌గా ఇస్తారంటే 0, 0. ఇంకసలు అతను మాట్లాడరు ఇంక మళ్ళీ ఎందుకు ధ్యానం చేయాలి నేను అనే క్వెషనే ఉండదు. అలాగా ఎంత చక్కగా అందరికి మాట్లాడడం, ఆ మాటలో అంత స్పష్టత, అలా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడేమంటున్నారంటే అందరూ కూడా, "మేడం చాలా మంది చెప్పారు. కానీ ఎవ్వరు చెప్పింది మాకు అందలేదు. ఎవ్వరు చెప్పింది కూడా మాకు ఈ కూర్చుంటే ఏమొస్తదన్న కాన్సెప్ట్‌తోనే ఉన్నాం మేము. మీరొచ్చాకే ధ్యానం గురించి తెలుసుకున్నాం. మీరొచ్చాకే ధ్యానం యొక్క విలువ ఇంత గొప్పదని తెలుసుకున్నాం. మీరొచ్చాకే చాలా బావుంది అనని చెప్పడం జరుగుతుంది. చాలా మంది హీల్ అవ్వడం జరుగుతుంది. ఎక్కడైతే 10 ఇయర్స్ కిందకి తీసుకెళ్ళావు అమ్మా అని చెప్పిన డాక్టర్ గారే మళ్ళీ ఒక 15 రోజుల తర్వాత ఏం చెప్పారంటే, "అమ్మా 2010లో ధ్యానానికొచ్చానని జెప్పేసి అన్నావు నువ్వు. ఈ 14 ఏళ్లుగా మా ముందుకు నువ్వు ఎందుకు రాలేదు? ఈ 14 ఏళ్ల కన్నా ముందు నువ్వు గనుక మా దగ్గరకొస్తే గనుక, మేమింకా చాలా ముందుకు ఉండేవాళ్ళం. చాలా ఎనర్జిటిక్‌గా ఉండేవాళ్ళం. చాలా సఫరింగ్ మాకుండేది కాదు. చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళం మేము. చాలా హ్యాపీగా ఉండేవాళ్ళము. ఈ బాడీ సహకరించగా ఎన్నో వి కొన్నిటిని కోల్పోయాము ఇన్ని సంవత్సరాలు. నువ్వు ముందే ఎందుకు రాలేదని అడిగారంట. ఇంత గొప్ప విలువ ఉన్న ధ్యానాన్ని మనం ఏం చేస్తున్నామండి? ఎంతో గొప్పగా మాస్టర్స్ సేతు బాలకృష్ణ సార్ వచ్చారు. ఎంత 41 డేస్ క్లాసు మాస్టర్‌ని పిలవడం జరిగింది. మాస్టర్‌ని పిలిస్తే ఆయనొచ్చి, ఆయన ముందే ఈళ్ళందరూ చక్కగా మేడం క్లాస్ చెప్పడం వల్ల ఇంతమంది చక్కగా హీల్ అయ్యాం సార్. మా ప్రాబ్లమ్స్ ఇవి పోయినాయి. ఒక అంకుల్‌కి ఆయన కుర్చీ మీద నుంచి కిందకు పడిపోయి 2 పేగులు ఇట్లా మడత పడడం వల్ల ఆయనకు 4 నెలలుగా కడుపు నొప్పి ఉండి, ఆయన ఏది చాలా ఇబ్బంది పడేవాళ్ళన్నమాట. అలాంటి అంకుల్ కూడా ఆయన ఆ 41 రోజుల్లోనే కడుపులో నొప్పి తగ్గిందని సేతు బాలకృష్ణ సార్ ముందే చెప్పడం జరిగింది. చెప్పడం వల్ల సార్ కూడా చాలా బావుందమ్మా, చాలా ఎనర్జిటిక్‌గా ఉంది. చాలా బావుందని ఆయన 3కి రమ్మంటే 2:55కే వచ్చారు. ఇక్కడ నిజాంపేట్‌కి దగ్గరలోనే సేతు మాస్టర్ ఉండేదిక్కడ. మరి ఎవరెలా చెప్పారో తెలీదు గానీ, ఆయన 2:55కే రావడం జరిగింది. ఆయన ధ్యానంలో నుంచి కూర్చున్నప్పుడు అక్కడ రావడం ఒక 5, 6 మందే వచ్చారు. ఆయన ధ్యానం నుంచి లెగిసేసరికి 80+ మెంబర్స్ ఆయన ముందు ఉండడం జరిగింది. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఎళ్లి సునీత మేడంకి కూడా చెప్పారంట. అక్కడ చాలా మంది హీల్ అయ్యారు. సర్వీస్ చాలా బావుంది. అక్కడ చాలా మాస్టర్స్‌ని హీల్ చేస్తున్నారు. అమ్మాయి సర్వీస్ కూడా చాలా బావుంది అని చెప్పి సేతు మాస్టర్ చెప్పడం జరిగింది. బాలకృష్ణ సారు. అలాగా ప్రతి ఒక్కరు ఏ మాస్టర్ వచ్చినా కూడా మన సిద్దిపేట నుంచి ఒకతనొచ్చారు. పాండురంగం గారని. మేడం ఎన్ని రోజులుగా చాలా క్లాసులు చెప్పాం గానీ, ఇక్కడ ఒక అద్భుతం ఉంది మేడం. చాలా ఎనర్జీస్ ఉన్నాయి. చాలా బావుంది ఇక్కడ. ఎంత పీస్‌ఫుల్‌గా ఉంది. నేను ఎంతసేపు జర్నీ చేశాం. ఒక 15 నిమిషాలు ధ్యానం చేశాక దాని తర్వాత నేను క్లాస్ చెప్దాం అనుకున్నాను. అలా అడుగు పెట్టానో లేదో చాలా రిలాక్స్ అయిపోయాను మేడం. చాలా మంది గురువులున్నారు ఇక్కడ. ఎంతో ఎనర్జీస్‌ని ఇస్తున్నారు. చాలా అద్భుతం ఉంది ఇక్కడ అని చెప్పేసి మాస్టర్ కూడా అన్నాడు. చాలా మంది అక్కడ వచ్చిన మాస్టర్స్ కూడా ఎనర్జీస్ బావున్నాయి. చాలా చక్కగా కుదురుతుంది. చాలా అద్భుతం జరుగుతుందని. ఇంత గొప్ప వర్క్ జరుగుతుంది ఎందుకు? ప్యూరిటీ. ప్యూరిటీని కాపాడుకోకుండా మనం ఏం చేస్తున్నాం? మా సెంటర్ ఇన్ని రోజుల నుంచి పెట్టాము. ఎవరు రావట్లేదు. ఇంతమంది రావట్లేదు. ఒకరోజు కొంతమందొస్తారండి. ఒకరోజు కొంతమంది రారండి. పెట్టి గూడా వేస్ట్ అండి. ఇలాంటి మాటలెందుకు? మనము ఫార్మ్ ప్లేట్ ఇచ్చిన రోజు ఏ తత్వంతో అయితే, ఏ ప్రేమతో అయితే, ఏ మైత్రితత్వంతో అయితే మనం ఫార్మ్ ప్లేట్ ఇస్తామో, వాళ్ళొచ్చినప్పుడు కూడా అదే గుణంతో ఉండాలి. అదే ప్రేమతత్వంతో ఉండాలి. మనలో అహం అనేది చంపుకుంటే మాత్రమే అలా ఉండగలుగుతాం. నేను అనే అహం ఒక మాస్టర్‌కి ఎందుకుండాలి అనేది నేను చెప్పాలనుకున్నది. మొన్న ఒకటి నేను విన్నాను. ఒక మేడం చెప్పారు. చాలా విచిత్రంగా అనిపించింది నాకట్లా చెప్పడం. ఒక జూమ్‌లో క్లాస్ చెప్పారు. చెప్పిన తర్వాత క్వెషన్స్ చేయమని జెప్పేసి అడగమంటే ఒక్కళ్ళు గూడా అడగట్లేదు. అడగకపోతే ఆమె చాలా సేపు చూసి నేను ఓన్లీ కడతాల్లోనే అలా ఉంటాను. నేను క్షేత్రపాలకురాలిగా
నేను కోపంగా ఉండి అందరిని కొట్టడం, తిట్టడం జరుగుతుంది. కానీ నేను జూమ్‌లో అలా ఉండను. చాలా అందరితో మంచిగా ఉంటాను. ప్రేమతత్వంతో ఉంటాను. క్వెషన్‌లు అడగండి అని చెప్పేసి ఎంతసేపు చెప్పడం. దాని తర్వాత ఎప్పటికో వాళ్ళు అడగడం జరిగింది. నువ్వు నేర్చుకున్న ధ్యానం ఎంత గొప్ప మాస్టర్‌వైనా కావచ్చు. సార్ ఒకటి అనుకోవచ్చు. నేను మాస్టర్‌ని. వీళ్ళు మాస్టర్స్ కాదు. వీళ్ళని స్టేజ్ ఎందుకు ఎక్కించాలి నేను? వీళ్ళు నాకన్నా తక్కువే అంటే, ఏ ఒక్కరైనా స్టేజ్ మీద మాట్లాడే అర్హత సంపాదించుకునేవాళ్ళా? చెప్పండి. ఎవరి మనసాక్షి మీద వాళ్ళు చేతులేసుకొని చెప్పండి. నేను గ్రేట్ మాస్టర్స్‌ని. నేను మీకందరికీ ధ్యానం నేర్పించాను. నేను చెప్పినట్టుగా మీరు వినాలి. ఎవ్వరు స్టేజ్ ఎక్కొద్దు. మీరున్న దగ్గరే మీరుండాలని బెదిరించి ఎవరిని దగ్గరికి రానియకపోయాననుకోండి, సార్‌కి ఇప్పుడున్న విలువ ఉండేదా? ఎంతమంది వచ్చినా ఎంత చిన్న చాలా మంది నేను చూసాను. నేను సార్‌తో దిగాను, సార్‌తో మాట్లాడాను, సార్‌తో ఉన్నాను, సార్‌తో భోజనం చేశాను, మా ఇంటికొచ్చారు, మా ఇంట్లో వంట చేశారు. ఇలా ఎంతమంది దగ్గర నేను విన్నాను. కానీ సారు నన్నిలా అన్నారు. నన్ను స్టేజ్ ఎక్కనివ్వలేదు. నేను అక్కడి నుంచి దగ్గరకొస్తుంటే నన్ను కోప్పడ్డారు. నన్ను తిట్టారు. "నీకిక్కడ అర్హత లేదు. దూరం వెళ్ళిపో" అని అన్నారని ఎవరు అనలేదే. అంత మంచి గురువు దగ్గర నేర్చుకున్న జ్ఞానము ఎక్కడికి పోయింది? నిన్ను చూస్తేనే భయపడి నిన్ను జూమ్‌లో ఒక క్వెషన్ అడగడానికి లేదనంటే నువ్వు ధ్యానం వల్ల ఏం నేర్చుకున్నావు? హ్మ్. నేను క్షేత్రపాలకురాలుగా ఉన్నాను కాబట్టి అక్కడ ఉంటాను. అది కాదు. ఇప్పుడు నేనిక్కడున్నాను. 3 మంత్స్‌గా ఉన్నాను. ఏ రోజు కూడా ఒక్క మనిషి కూడా నన్ను ఎందుకు ధ్యానం ఎందుకు అనని కోప్పడిన వాళ్ళు గూడా ఇంతమందిలో ఒక 700 ప్లస్ మెంబర్స్‌కి నేను ధ్యానం నేర్పించాను. ఓన్లీ 2 మంత్స్‌లో. ఒక 6, 7గురే నాకు ఎదురు చెప్పారు తప్ప, ఎవ్వరు ఎదురు చెప్పలే. అందులో కూడా ఒకతనేమన్నారు, "అమ్మా క్యాన్సర్ తగ్గుతాయని అంటున్నారు గదా! క్యాన్సర్ హాస్పిటల్స్ దగ్గరికెళ్ళండి. క్యాన్సర్ ఉన్న వాళ్ళ ఇంటికెళ్ళి చెప్పండి" అనన్నారు. అంటే, "సార్ క్యాన్సర్ హాస్పిటల్‌కెళ్తే డాక్టర్ రానివ్వడు సార్ మాకు. క్యాన్సర్ ఉన్న వాడి దగ్గరికెళ్లి నేను ధ్యానం చెప్తానమ్మా నీ క్యాన్సర్ తగ్గుతుందంటే, ఆవిడున్న బాధని పెంచిన దాన్నవుతాను తప్ప, తగ్గించిన దాన్ని అవ్వను సార్. నేనిక్కడ వర్క్ చేస్తున్నాను, క్యాన్సర్ తగ్గుతుందంటే ఆవిడొచ్చి కూర్చున్నప్పుడు దానికి ఓకే. తగ్గుతుందంట అన్నప్పుడు ఆమె ఆ ఉద్దేశ్యంతో చేస్తుంది కాబట్టి ఆవిడ తగ్గుతుంది. ఆవిడ ఆ బాధలో ఆవిడుండదు. నేనెళ్లి ఇంటికెళ్ళి "నీకు క్యాన్సర్ ఉంది గదా! నేను ధ్యానం చేసి తగ్గిస్తానంటే" ఆమె బాధపడుతుంది తప్ప, నన్ను దగ్గరికి కూడా రానివ్వదు సార్ అని చెప్పడం జరిగింది తప్ప, వేరే ఏది చెప్పలేదు మేడం. అలా ఎందుకుండాలి? నన్నడిగిన దాంట్లో చాలా మంది చాలా సీనియర్స్ మాస్టర్సు నేను అహం మేము మాస్టర్స్ మేము స్టేజ్ మీద ఉండాలి. మీరు ఉండకూడదు. నేనే చెయ్యాలి అని ఎందుకు? నేనే మాట్లాడాలి. నా చేతిలో ఉన్న మైక్ కూడా ఒక ఆవిడ లాక్కోపోయి మాట్లాడడం జరిగింది. నేను చేస్తున్న ప్రోగ్రామ్‌లో ర్యాలీ అంతా అయిపోయాక ఒక 51 స్లోగన్స్ మా తమ్ముడి దగ్గరవి చాలా బావుంటాయి. నాకు నచ్చుతాయి గూడా. ఆ స్లోగన్స్ నేను చెప్పాలని మైక్ తీసుకొని, నేను 2,00,000 రూపీస్ ఖర్చు పెట్టుకొని, నేను ఈ మన మెడిటేషన్స్ సంబంధించినవన్ని గూడా ఎవ్వరిని అడగలేదు. ఓన్లీ పొలిటికల్ వాళ్ళనే అడిగి నేను ప్రోగ్రామ్ చేయడం జరిగింది. అప్పుడు ధ్యాన మహాయాగంలో ఉండడం వల్ల, నేను మన వాళ్ళని ఎవరిని అడగలేదు. ధ్యాన మహాయాగానికి సపోర్ట్ చేయాలి గాబట్టి, ఓన్లీ పొలిటికల్ వాళ్ళని అడిగే నేను సపోర్ట్ చేసుకొని, నేను ఆ ప్రోగ్రామ్ చేయడం వల్ల నా ఓన్‌గా నేను 1,00,000 ఏసుకొని చేసి, నేను మైక్ పట్టుకొని అంతవరకు కూడా తనే చేశారు. అంతా అన్నీ అయిపోయి నేను ఒక 51 స్లోగన్స్ నేను చెప్తామంటే గూడా నా చేతిలో నుంచి మైక్ లాక్కుపోయారు. ఏం నేర్చుకుంటున్నాం మనం? ధ్యానం యొక్క విలువను పెంచడానికి ట్రై చేయండి. సారు యొక్క విలువను పెంచడానికి ట్రై చేయండి. మన పిరమిడ్ యొక్క వాల్యూని పెంచడానికి ట్రై చేయండి. మనము అనే దాంట్లో ఎంతమందున్నాలో అంతమందిని కలుపుకోండి. నా అంటే ఏమొస్తుందండి నా అంటే? నా అంటే ప్రాపంచికంగా నాశనం కోరుతుంది. మా అంటే మంచి కోరుతుంది. అదే ఆధ్యాత్మికంగా అంటే నా అంటే మూలంలో ఉంటాం. మన అంటే సహస్రారంలో ఉంటాం. ఇంత చక్కగా తెలుసుకున్న మనమే తప్పులు చేస్తూ ఉంటే, ఎవరు మన మాట వింటారు? చాలా మంది కొత్త వాళ్ళు కూడా మేడం, మేము ఏదో ఉంది అనేసి యూట్యూబ్‌లో కనెక్ట్ అయిపోయి మేము చేసాము, వచ్చాము ధ్యానంలోకి. అక్కడికి ఇక్కడెక్కడో బాగలేదు అని చెప్పేసి ధ్యానంలోకొస్తే, ధ్యానంలో కూడా ఇలా ఉంది మేడం. ఇంకా మేమేమి వస్తాం మేము ధ్యానంలోకి? ఎక్కడ ప్రోగ్రామ్స్‌కి ఎందుకు అటెండ్ అవ్వాలి? మా ఇంట్లో చేసుకుంటాం మేడం. సార్ చెప్పిన ధ్యానం మా ఇంట్లో చేసుకుంటాం మేము. ప్రోగ్రామ్స్‌కి రాము అని చెప్పడం జరిగింది మేడం చాలా వరకు. చాలా మంది నాతో. చాలా మంది మాస్టర్స్
మేడం మీరున్న ప్యూరిటీ కరెక్టు. మనం ఒక స్టేజ్ ఏర్పాటు చేద్దాం. ఇలా ప్యూరిటీగా ఉన్న మాస్టర్స్ అందరిని కలుద్దాం. అలా అయ్యి మనం పత్రి సారు ఏమైతే చెప్పారో దాన్ని చెప్పుకుంటా ముందుకెళ్ళి ధ్యానం యొక్క విలువను పెంచుదాము. చాలా అన్ని జరుగుతున్నాయి. అది కాదు. ఏది జరగడానికైనా ఒకరు ముందుకు రావాలి. అలా మీకు సార్ ఇలా చెప్తున్నారు కాబట్టి మీరు రండి మీతో పాటు మేము ఉంటాం అనే మాస్టర్స్ చాలా మందున్నారు. కానీ నేను క్షేత్రపాలకురాలిని. నేను ఇలాగే ఉంటాను. బయట మంచిగా ఉంటాను. ఎందుకు బయట మంచిగా ఎందుకుండాలి? నువ్వు క్షేత్ర పాలన ఏ డ్యూటీ అయితే చేస్తున్నావో, ధ్యానంలో ఎలా అయితే ఉండాలో, ప్రతి మనిషిని నువ్వు ఎలా రిసీవ్ చేసుకుంటున్నావో, అక్కడున్న దాన్ని బట్టి నువ్వు నడవాలి. ఆ విలువ నేను కొత్త వాళ్ళని తీసుకొస్తాను. కడతాల్ చాలా బావుంది. మంచి పిరమిడ్ సార్ చాలా గొప్పగా ఎనర్జీస్ ఇస్తారు. మీరు ఒకరోజు అక్కడ ధ్యానం చేయడం వల్ల మీరు చక్కగా హీల్ అవుతారని ఏదో చెప్పి నేను తీసుకొస్తాను. నువ్వు అక్కడ విధ్వంసాన్ని సృష్టించేసి వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేసి, ఇష్టం వచ్చినట్టు కోప్పడి నువ్వు పంపిస్తే, ఇక్కడేందబ్బా! ఇక్కడ గూడా ఇలా చేస్తున్నారు. ఇక్కడికొచ్చి మాటలు పడడం అవసరమా? ఎందుకొస్తావు అని చెప్పేటట్టుగా ఎందుకు బిహేవ్ చేస్తున్నావు? ధ్యానం బావుంది. పిరమిడ్ బావుంది. పత్రి గారు బావున్నారు. ధ్యానం వచ్చిన తర్వాత చాలా బావుంది అనని చెప్పి కాన్సెప్ట్ అన్నీ తీసుకొచ్చి వాళ్ళకి కూడా ఓకే. ఇంత మంచి ప్లేస్‌ని బాగా చేసుకోవాలి. అక్కడ పోయిన తర్వాత ధ్యానం ఎక్కువ చేయాలి. చాలా చక్కగా హీల్ అవ్వాలనే వచ్చి కాన్సెప్ట్‌తో ఉన్న వాళ్ళని మీ బిహేవియర్ వల్ల ఒక చెడు ముద్ర ఏసి పంపించేస్తున్నారు. ఎందుకది? ఒక అమెరికన్ ప్రెసిడెంట్ కూతురు మన దగ్గరకొస్తే ఇండియా అంటే ఎలా ఉంటదో తెలియకపోకపోయినా సరే, ఆవిడొస్తే ఇక్కడ అంతా మంచిగా కనపడాలని ఆవిడ ఏ రోడ్‌లో అయితే తిరుగుతున్నారో, ఆ రోడ్‌లన్నీ బాగు చేసి చక్కగా అందంగా తీర్చిదిద్దడం జరిగింది. ఏదైతే ఉందో దాన్ని చెడుగా ఉన్న దాన్ని మంచి చేసి షో ఇస్తున్నారు తప్ప, మంచిగా ఉన్నదాన్ని మీరెందుకు చెడు చేస్తున్నారు దాన్ని? మంచిగా ఉంది, మంచిగా ఉందని చెప్పి గొంతులు పోయేటట్టుగా అరిచి అందరిని అక్కడ తీసుకొస్తే, అక్కడ తీసుకొచ్చాక మీరేం జేస్తున్నారు? హ్మ్. ప్యూరిటీ పెంచుకోండి మాస్టర్స్. నేను నిజంగా జెప్తున్నాను. మాస్టర్ నాకు అందించింది ఇదే. ప్రతి ఒక్కరు గూడా ఇంతవరకు ఏం చేశారో తెలీదు. సార్ ఉన్నప్పుడు ఎంత భయభక్తులతో మీరందరూ ఎలా ఉన్నారో తెలీదు. ఇప్పుడు ధ్యానంలో కావాల్సింది ప్యూరిటీ. చాలా చెడు జరుగుతుంది. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క చెడు జరుగుతుంది. ధ్యానం వల్ల ప్రపంచాన్ని అంతా మార్చడానికి పత్రి గురువు గారు 1,44,000 మాస్టర్స్‌ని తీసుకొచ్చారు. ఎందుకోసం? ఈ ప్రపంచాన్ని అంతా గూడా ధ్యానమయం చెయ్యాలి. అంతటా పిరమిడ్స్ రావాలనే ముఖ్య ఉద్దేశంతో, అంత మంచి సంకల్పంతో సారొచ్చినప్పుడు, కరెక్ట్‌గా ఆయన ఎంత కష్టపడి చేస్తున్న దాన్ని, చక్కగా ముందుకెళ్తున్న దాన్ని మీరెందుకు మళ్ళీ ఇలా చేస్తున్నారు మాస్టర్స్? ప్లీజ్ ప్రతి ఒక్కరు గూడా మారండి. మన అనే కాదు. మన యొక్క విలువ అనేది ఎదుటి మనిషి చెప్పుకోవడంలో ఉంటుంది. మనం చెప్పుకోవడంగా మనం బిహేవ్ చేయడంలో లేదు. పలానా రమ్మ అంటే నేను చెప్పుకునే దాంట్లో లేదు. ఒక పార్క్ దగ్గరకొచ్చి మేడం మీరు మాకు దేవతలాగా వచ్చారు. ఈ సెంటర్‌లో మీరుండడం వల్లే మేము చాలా చక్కగా ఉన్నాము. ఎన్నో రోజులుగా మా ఇంట్లో వాళ్ళు ఇబ్బందులు పెడుతూ, మేము హెల్త్ బాలేక మేము సఫర్ అయిపోయి, మేము బయటికెళ్ళలేక ఇంట్లో ఉండి ఎంతో ఇబ్బందులు పడుతున్న మాకు ఒక దేవతలాగా మమ్మల్ని హీల్ చేస్తున్నారు మీరు రోజు. మీరు అనంటే నేనొక్కటే చెప్తాను. నేను కాదమ్మా. నాకు తెలుసని నేనొచ్చి నిలబడ్డానిక్కడ. కానీ నేను మీ అందరికన్నా చాలా చిన్నదాన్నో, లేపోతే మీ ఏజ్ దాన్నో ఏదైనా కావచ్చు. కానీ నేనేదో చెప్తదని, దానివల్ల మనం మారతామని నమ్మి మీరొచ్చారు జూడు. అది మీలో ఉన్నదే. మీరు గొప్ప, నేను కాదని చెప్తానిక్కడ. ఇది నేర్చుకోండి మాస్టర్స్. అక్కడ 1000 మంది ఉంటున్నారు, 2000 మంది ఉంటున్నారు, 1,00,000 మంది ఉంటున్నారు అనంటే, ఆ 1,00,000 మంది ఉండడం వల్ల మీరు గొప్ప గాదు మాస్టర్స్. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఆ 1,00,000 మంది వచ్చిన వాళ్ళే గొప్ప. ఆ 1,00,000 మంది మీకు విలువ ఇచ్చారు. ఆ 1,00,000 మంది ఉన్నారు కదా! ఆ 1,00,000 మందిలో ఉన్నారనేసి ఒకళ్ళు మీరు మిస్‌బిహేవ్‌గా మాట్లాడడం, మిస్‌బిహేవ్‌గా రెడీ అవ్వడం అనేది కాన్సెప్ట్ కానే కాదు. పత్రి సార్ ఇలాగే బిహేవ్ చేసారా? ఒక్కటే ఆన్సర్ చెప్పండి. పత్రి సార్ ఇలాగే బిహేవ్ చేస్తే ఇంతమంది మనుషులను దోచుకునేవాళ్ళా? ఇంతమంది మనుషులు పత్రి సార్‌తో మేము ఇలా ఉన్నాం, అలా ఉన్నాం, పక్కన కూర్చొని మాట్లాడడం, ఇలా మా ఇంట్లో తిన్నారని ఇంతమంది చెప్పేవాళ్ళా? ఆయన నేర్పించిన జ్ఞానం తీసుకున్నాం. ఆయన నేర్పించిన ధ్యానం చేస్తున్నాం. ఆయన గుణం ఎందుకు నేర్చుకోలేదు మాస్టర్స్? ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను నేను. ధ్యానం చెయ్యాలి అని అనుకుంటే చేయండి మాస్టర్స్. ఎన్నో గంటలు చేయండి.
కానీ గంటలు ధ్యానం చేయడం వల్ల మంచి జరిగేది మీకే మాస్టర్స్. మీ ఎన్నో ఉత్తమ లోకాల్లోకి వెళ్తారో, మీ గత జన్మలు తెలుసుకుంటారో, ఇంకొకటి తెలుసుకుంటారో, ఓన్లీ మీ వరకే ఉపయోగం అది. కానీ ఒక గంట ధ్యానం చేసి ప్రచారం చేయడం వల్ల 10 గంటలు ధ్యానం చేసినది మీకొస్తుంది. ఆ ప్రచారం గూడా అంతే ప్లస్ అవుతుంది. 10 గంటలు ధ్యానం చేసి బయటికొచ్చాక అందరితో మీరు ఇలా ఉండడం వల్ల ఏమి వస్తుంది చెప్పండి? ఏమి రాదు మాస్టర్స్. 10 గంటలు ధ్యానం చేయడం వల్ల మీరు ఎక్కడో చోట ఒక చిన్న చిన్న మీ బిహేవింగ్ ఇంటికొచ్చేసరికి ఒక గంట ధ్యానానికి మారొచ్చు. ఒక 0 ధ్యానానికి కూడా మారొచ్చు. కానీ అది కాదు గదా! 10 గంటలు ధ్యానం చేస్తే గూడా మీరు చేసిన వర్క్‌లో ఇంకా బెటర్ ధ్యానం ఒక 20 గంటల ధ్యానం మేము చేశామన్న ఫీల్‌లో ఉందంటే నేను అదే చెప్తున్నాను మాస్టర్స్. నేను నిజంగా చెప్తున్నాను. ఒక 1 అవర్ నేను ధ్యానం చేస్తాను. మార్నింగ్ ఒక 1 అవర్, ఈవినింగ్ ఒక 1 అవర్. ఇంత గ్రోత్ ఉంది మాస్టర్స్. నేను చాలా తక్కువ చేస్తున్నాను. నిజంగా. మీ అంత చేసేది మీరు ఇప్పుడు ఇంతమంది గొప్ప మాస్టర్స్ ఉన్న దాన్లలో నేను చేసిందైతే ఏమీ లేదు. కానీ ఇప్పుడు ఇంత గొప్పగా వర్క్ జరుగుతుంది. కానీ ఎందుకు మాస్టర్స్? నేను చిన్నగా చేస్తూ ఒక 1 అవర్ ధ్యానం చేస్తూనే, ఈ సర్విస్ చేస్తూనే నేను ఇంత గొప్పగా చేస్తున్నా. నాకింతమంది మాస్టర్స్ ఇంత చక్కగా హీల్ చేస్తున్నారక్కడ. ఒక వేదికగా ఇంత చక్కగా హీల్ అవుతున్నారు ప్రతి ఒక్కరు కూడా. ఇంత మంచి ఆయుధం మన చేతిలో ఉన్నప్పుడు ఎందుకు మాస్టర్స్ ఇలా చేస్తున్నాం మనం? పత్రి గారి గౌరవాన్ని కాపాడదాం మాస్టర్స్. పత్రి గారు ఏదైతే చెప్పారో ధ్యానం యొక్క విలువను కాపాడదాం. మిత్రత్వంతో ఉందాం. మై డియర్ మాస్టర్స్, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్ అన్నారు. కానీ నేనొక్కడినే దేవుడిని, నేనొక్కడినే మాస్టర్స్‌ని అనని చెప్పలేదు కదా! ఒక గురువు దగ్గర నేర్చుకున్నప్పుడు మనం ఎలా ఉండాలి మాస్టర్స్? ఇదంతా బాధ నేను పడుతున్నానంటే మాస్టర్స్, ఇంత గొప్పదాన్ని మనం నేర్చుకున్నాము. అంత గొప్ప విలువైంది మనం నేర్చుకుంటున్నాము. చాలా వరకు ఇప్పుడు ఎంత గొప్ప విలువనిస్తున్నారు ఇక్కడ. ఆ విలువను కాపాడుకునే పనులు చేద్దాం మాస్టర్స్. పత్రి గారు ఎంత గొప్పగా మనల్ని తీర్చిదిద్దారు. ఆయన తీర్చిదిద్దిన దానికి ఇంకా కొంచెం ముందుకెళ్ళి మనం నేర్చుకున్న దాన్ని 10 మందికి నేర్పిద్దాం మాస్టర్స్. మనం నేర్చుకున్న దానికి అది వదిలేసి మనం వేరేలాగా ఉండడం వల్ల గణేష్ గారు థాంక్ యూ మేడం. మనం థాంక్ యూ. నేర్చుకున్న థాంక్ యూ సో మచ్ మేడం. చాలా ఒక్క నిమిషం. బాగా చెప్పారు. ఒక్క మాట అయిపోయింది. లాస్ట్‌లో చెప్పకుండా కట్ చేయిచ్చారు. అదొక్కటి కంటిన్యూ. ఇదొకటి లాస్ట్ నేను ముగిచ్చేస్తున్నాను. గణేష్ గారు చెప్పండి మేడం. చెప్పండి. ఉందా కంటిన్యూ? లైవ్ ఉంది ఇదొకటి మేడం. లాస్ట్. లైవ్ ఉంది. రికార్డింగ్ ఉంది. ఇదొకటి యాక్చువల్లీ లాస్ట్. క్వెషన్ అడుగుదాం అని చెప్పేసి అడుగుతున్నాను మేడం. అవునా? చెప్పండి. ఓకే. చాలా అంటే వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్ చెప్పారు. తర్వాత నాకో డౌట్ ఏంటంటే, ఇప్పుడు నిజాంపేటలో నేను మొన్న మీరు చెప్పకముందే నేను నిజాంపేట వచ్చి చూసాను నేను మీది. అక్కడ హ్మ్. పార్క్‌లో జరుగుతున్నయి ఏంటి అంటే, ఎలా జరుగుతుంది ఏంటి అన్నది నేను గమనించిన విషయం ఏంటంటే అక్కడ హ్మ్. ఒక పార్క్‌లో మామూలుగా అక్కడ వాకింగ్ చేస్తాకొస్తారు. అన్ని రకాలుగా వస్తారు. కానీ దాన్ని అక్కడ ధ్యానమయం చెయ్యాలని చెప్పి ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది మేడం మీకు? ఆ ఆలోచన అనేది ఏంటంటే మాస్టర్ నేను అనుకోవడం ఏంటంటే, నేను ధ్యానం చెప్పడానికెళ్తున్నాను. కానీ అందరూ బిజీ పీపుల్. అందరూ బిజీ పీపుల్ ఉన్న దాంట్లో నా దగ్గరకొచ్చి కూర్చొని ధ్యానం చేయండి అనంటే ఎవరు రామనంటారు అసలు. ఎందుకంటే అందరికీ ఉన్నది గూడా టైం అనేది చాలా తక్కువ. చాలా వాల్యుబుల్ అనుకుంటున్నారు కాబట్టి, కూర్చుంటే టైం వేస్ట్ అనుకునే వాళ్ళున్నారు గాబట్టి, అందు గురించనే నేను పార్క్‌లో ధ్యానం చెప్పాలి. నాకది ఇన్నర్ నుంచి వచ్చింది సార్. పార్క్‌లో ధ్యానం చెప్పాలి. వచ్చిన వాళ్ళకందరికీ పార్క్‌లో ధ్యానం చెప్పాలి అన్నప్పుడు అక్కడ ఏం జేస్తున్నాము? కష్టపెడుతున్నాం బాడీని. ఆ బాడీని కష్టపెట్టిన దాన్ని రిలాక్స్ చేయండి. నేనేం జెప్తానంటే మాస్టర్స్ అక్కడ కూర్చున్న వాళ్ళకి ఒక రకంగా జెప్తాను. మీరింత కష్టపడుతున్నారు. మీకోసం, మీ పిల్లల కోసం, మీ వైఫ్ కోసం, మీ జాబ్ కోసం, మీరు స్వతహాగా మీ హ్యాపీగా ఉండే జర్నీలు చేయడం కోసం, ఇంత కష్టపెట్టిన బాడీని, మీకోసం 24 గంటలు కష్టపడుతున్న బాడీని, మీరెప్పుడైనా రిలాక్స్ చేయడానికి ఏదైనా చేశారా? లేదు మేడం. పోనీ రిలాక్స్ చేస్తారా? చెప్పండి మేడం. ధ్యానం సార్. మీరు ధ్యానం చేస్తే రిలాక్స్ అవుతారు. మీ బాడీ అంతా రిలాక్స్ అవుతుంది. మీరు చేస్తున్న ధ్యానం వల్ల మనకు సహస్రారం నుంచి ఒక ఎనర్జీ వస్తుంది.
ఆ ఎనర్జీ మనకున్న 2,72,000 నాడుల్లో ప్రతి ఒక్క నాడిలో పాస్ అవుతుంది. చాలా నీరసంగా ఉన్న మీరు ఆ 10 నిమిషాలు ధ్యానం చేయడం వల్ల, ఆ ఎనర్జీ తీసుకోవడం వల్ల చాలా రియాక్టివేట్ అవుతారు. యాక్టివ్‌గా ఉండడం వల్ల మీరు రోజు ఎంతగానో వాకింగ్ చేస్తూ బాడీని కష్టపెడుతున్నారో, ఇక్కడ కూర్చోవడం వల్ల, మీరు వాక్ చేయడం వల్ల మీ శ్వాస చాలా స్లోగా ఉంటుంది. మీ ఆలోచన విధానం చాలా స్లోగా ఉంటుంది. ఎందుకంటే బాడీ అలసిపోతుంది కాబట్టి. అలాంటి టైంలో గనుక మీరు ఒక 10 నిమిషాలు ధ్యానం చేయడం వల్ల మీరు చాలా రిలాక్స్ అవుతారు. చాలా మీ బాడీలో ఉన్న కణాలన్నీ రిలాక్స్ అవుతాయి. మీ అవయవాలన్నీ రిలాక్స్ అవుతాయి. మీ ఆర్గాన్స్ అన్నీ రిలాక్స్ అవుతాయి. మీలో ఇలా రిలాక్స్ అవ్వడం వల్ల టోటల్‌గా బాడీ హీల్ అవుతుంది. మీ ఎంతైతే బాడీ హీల్ అవుతుందో మీరంత ఆరోగ్యంగా ఉంటారు. ఒక బాధపడుతున్న మనిషిని ఓదార్చడం వల్ల ఆ మనిషి బాధను పోగొట్టుకొని, ఆ మనిషి ఎంత హ్యాపీగా ఉంటాడో, ఎంతో కష్టపడుతున్న బాడీని మీరు అలా కూర్చోబెట్టి ధ్యానం చేయడం వల్ల, కణాలు రిలాక్స్ చేయడం వల్ల, అవయవాలను రిలాక్స్ చేయడం వల్ల, మనసు ప్రశాంతంగా ఉంటుంది. బ్రెయిన్ ఆలోచన చాలా తగ్గించుకోవడం వల్ల, బ్రెయిన్ ఎంతగానో ఆలోచిస్తుందో, మనిషి సహజంగా 66,000 ఆలోచనలు చేస్తాడు. అదే ధ్యానం చేస్తున్నప్పుడు 4,000 వరకు వస్తుంది. మీ ఆలోచన విధానం ధ్యాన స్థితిలో మారుతుంది. ఒక 66,000 ఆలోచనలు చేసేటప్పుడు మీ బ్రెయిన్ ఎట్లా ఆలోచిస్తుందో మీ బాడీ అంత సఫర్ అవుతుంది. మీ ఆలోచన విధానం మారితే మీ ఆ బాడీ కూడా రిలాక్స్ అవుతుంది. మీ ధ్యానంకొచ్చేసరికి మీ ధ్యానం ఆలోచనలు మారిపోతాయి. ఒక మంచి ఆలోచనొస్తుంది. మీ జాబ్‌లో మంచిగా వర్క్ చేసుకోగలుగుతారు. మీ ఆలోచన విధానం మారిపోతుంది. మీ వర్క్‌లో సక్సెస్ ఉంటుంది. మీరు చేస్తున్న దాంట్లో ఏ దాంట్లో అయినా గూడా ఒక మంచి ఆలోచనలు చేస్తారు. ధ్యానంలో వచ్చే ఆలోచనలు చాలా మంచి ప్యూరిటీగా ఉంటాయి. అంతకుముందు 10 రకాలుగా ఆలోచన తీసుకున్న మీరు, మేడం, ఇప్పుడు 1, 2 మేడం. రకాల్లోనే చాలా చక్కగా ఆలోచనలో మీకు పర్ఫెక్ట్‌గా ఆలోచనొస్తుంది. ఇలా చేయడం వల్ల ధ్యాన స్థితిలో మీ ఆలోచన ప్యూరిటీగా ఉంటుంది. మీరెలా మేడం. ఉండాలో ఆ ఆలోచన మీకు చాలా కరెక్ట్‌గా వస్తుందని ఇలా అమ్మ మోటివేషన్ మేడం. చేస్తారు. అమ్మ మేడం. హ్మ్. మీరు చెప్పిన విషయం బానే ఉంది గానీ, ఇప్పుడు పత్రి గారితో వాళ్ళ సీనియర్ మాస్టర్స్ తిరిగారు. వాళ్ళ దగ్గర నుంచి క్వాలిటీస్ నేర్చుకున్నాము. పత్రి గారు చెప్పారు. మేము ఇలాగే బిహేవ్ చేస్తాం. రూల్‌గా ఉంటాం మేము. అది ఇది అని చెప్తున్నారు. బానే ఉంది. పత్రి హ్మ్. గారు నో కామెంట్, నో జడ్జ్‌మెంట్ అని చెప్పారు. ఇప్పుడు హ్మ్. ఇక్కడ నేను అడిగే క్వెషన్ ఏంటంటే, పత్రి హ్మ్. గారు నో కామెంట్, నో జడ్జ్‌మెంట్ అంటే పబ్లిక్ ప్లేస్‌లో చెప్పొద్దన్నారు గానీ, పర్సనల్‌గా కలిసినప్పుడు చెప్పొచ్చు కదా మేడం! ఆళ్ళు తప్పు చేస్తున్నప్పుడు. ఓకే సార్. అది నేనేమనుకుంటున్నానంటే సార్, మరి ఆ సారు అందరితో ఆ మాట చెప్పారో లేదో తెలీదు. నా ఇన్నర్ నుంచయితే ఏమనిపిస్తుందంటే, నేను ధ్యాన కుటుంబం అనుకుంటున్నాను. నా కుటుంబంలో మా హస్బెండు, నేను, మా పిల్లలు ఉన్నాం. నేను తప్పు చేశాననుకో, మా హస్బెండ్ నన్ను కంట్రోల్ చేస్తారు. మా పిల్లలు తప్పు చేశారనుకోండి, మా హస్బెండ్ కంట్రోల్ చేస్తారు. కంట్రోల్ చేయడం వల్ల నేనేదైనా తప్పు చేస్తే మా ఆయన ఏమన్నా అంటారేమో, మా పిల్లలు మేమేదైనా తప్పులు చేస్తేనే మా డ్యాడీ ఏమన్నా అంటారేమో అని అన్నట్టుగానే కొంచెం కటుగా మా ఆయన కనపడ్డా కూడా అక్కడ ఏం జరుగుతుంది? మమ్మల్ని చక్కగా దారిలో పెట్టడానికి ఆయన ట్రై చేస్తారు. ట్రై చేయడం వల్ల మేము మిస్‌లీడ్‌గా బిహేవ్ చెయ్యం. చాలా మంచిగా ఉండాలి అని అనుకుంటాం. పిల్లలు కానీ, నేను కానీ. అలా ఉన్నప్పుడు మా కుటుంబానికి ఒక విలువ అంటే వస్తుంది. ఎందుకు? మా ఆయన నన్ను కంట్రోల్ చేయడం వల్ల, మా పిల్లల్ని కంట్రోల్ చేయడం వల్ల, ఒక మంచి ఆలోచనతో ముందుకెళ్ళడం వల్ల, మేము మంచిగా ఉండడం వల్ల, ఆ ఊర్లో ఒక వాల్యూ ఉంటది. ఆ గల్లీలో ఒక వాల్యూ ఉంటది. ఆ కుటుంబంలో ఒక వాల్యూ ఉంటది. పలానోళ్ళ కుటుంబం అని మంచిగా అనుకుంటారు. కానీ ఇప్పుడు ధ్యాన కుటుంబంలో నేనున్నాను. నాకు నా కుటుంబంలో కొంతమంది ఎవరైనా తెలియక ఏదైనా రాంగ్ చేస్తున్నప్పుడు, అలా చేయడం రాంగ్ అనుకోని వాళ్ళు చక్కగా అయినప్పుడు, ధ్యాన కుటుంబమును అనేది ఒక నేమ్ అనేది మంచిగా ఉంటుంది కదా! అని నా కాన్సెప్ట్ సార్. నా ఇన్నర్ నుంచి అదే వచ్చింది. ధ్యాన కుటుంబం ఇది. ధ్యాన కుటుంబంలో ఎక్కడెక్కడ చిన్న చిన్న తప్పులైతే జరుగుతున్నాయో, తెలిసో తెలియకో జరుగుతున్నాయో దాన్ని దాన్ని కరెక్ట్ చేయాలి. ఈ కరెక్ట్ చేసే విషయంలో కూడా నేను ఎందుకు టెస్ట్ చేసుకుంటూ వస్తున్నానంటే, ఒక ప్రోగ్రామ్‌లో కొన్ని డిస్టర్బెన్స్ జరిగాయి. కొన్ని డిస్టర్బెన్స్ జరిగినప్పుడు, నేను ఆ ట్రస్ట్ మెంబర్స్‌తోనే నేను మాట్లాడడం జరిగింది. అయితే ట్రస్ట్ మెంబర్స్‌తో మాట్లాడడం జరిగినప్పుడు వాళ్ళు చెప్పడం ఏంటంటే, "ఏమోనమ్మా తెలీదు మాకేమో, సరేలెండి ఓకే" అని జెప్పేసి లైట్ తీసుకొని కట్ చేశారు. కట్ చేస్తే దాని తర్వాత రెండోసారి గూడా జరగడం, రెండోసారి గూడా ఆ ట్రస్ట్ మెంబర్‌తో నేను మాట్లాడడం జరిగినప్పుడు, ఆళ్ళేం జెప్పారంటే, "మేము ఏం చెప్పలేకపోతున్నామమ్మా. మేము మంచిగా ఉండాలని చెప్తున్నాము. వాళ్ళు వినట్లేదు. వాళ్ళు విననప్పుడు ఏం చేస్తాము? మా ఇంట్లో ఆహ్, అందరం బావుండాలని మనం కోరుకుంటున్నాము.
మన కుటుంబానికి విలువ ఉంటుంది అని చెప్పి మీరు అనుకుంటున్నారు. కానీ ఇందులో ఇలా జరుగుతుంది. మేము కూడా కానీ చెప్పి చెప్పి చూసాము, కానీ అలసిపోయాము. ఇక్కడ ఒకటి మేడం, ఒకటి హ్మ్. నేనడిగేదేంటంటే, ఇప్పుడు ఎవరైనా సరే క్లాస్ చెప్పారు హ్మ్. మీరు. ఇప్పుడు ఈరోజొచ్చి మాకు క్లాస్ చెప్పారు. ఓకే. మీరు హ్మ్. నార్మల్‌గా మీరే స్థితిలో ఉన్నారో మాకు తెలీదు. ఓకే. ఓకే. మామూలుగా మీరు క్లాస్ చెప్పారు, మేము విన్నాం. అంటే క్లాస్ హ్మ్. చెప్పిన వాళ్ళందరూ కూడా ఇదే స్థితిలో నిజంగా ఉంటారన్నది నమ్మకం కాదు గాబట్టి, నా ఉద్దేశ ప్రకారం ఒక మాస్టర్ అంటే ఇప్పుడు మిమ్మల్ని నేను మాస్టర్‌గా ఎంచుకోవాలనుకుంటే మాత్రం కంపల్సరీ కూడా మీతో ఒకసారి మాట్లాడి మీరు బయట ఎలా ఉంటున్నారు? క్లాస్‌లో చెప్పినయన్నీ కూడా మీరు ఆచరిస్తున్నారా లేదా? మీరంత హ్మ్. స్వచ్ఛంగా ఉన్నారా లేదా అన్నది ఎవరైతే మీ దగ్గర ఫాలో అవ్వాలనుకుంటున్నారో, వాళ్ళు మాత్రం కంపల్సరీ మిమ్మల్ని ఫాలో చేసేవాళ్ళు ఎవరైనా సరే, ఆఫ్‌లైన్‌లో ఎలా ఉన్నారు? ఇప్పుడు గణేష్ అన్న ఆయన గాని, రమ గారు గాని క్లాస్‌లో ఏదో చెప్తున్నారు. నిజంగా ఆళ్ళు ఆఫ్‌లైన్‌లో అలా ఉన్నారా లేదా అన్నది ఎవరైతే మనం ఫాలో అవుదాం అనుకున్నారో వాళ్ళ ముందు తెలుసుకోవాలి మేడం. ఇక్కడ హ్మ్. ఎవరు కూడా విషయం ఏంటంటే మాస్టర్సు పిరమిడ్ మాస్టర్స్ అంటే చాలా గొప్పవాళ్ళు. నా దృష్టిలో అయితే చాలా గొప్పవాళ్ళున్నారు. 95% సేవ చేసేవాళ్ళు 95% ఉన్నారు. ఒక 5% మాస్టర్స్ దగ్గర ప్రాబ్లమ్ వస్తుంది. ఆ 5% హ్మ్. మాస్టర్స్‌ని మనం ఎలా తీయాలంటే, బయటికి ఎలా లాగాలంటే వాళ్ళని, మీరు ఎవరైతే ఫాలో అవుతున్నారో, ఈ వీడియో ఎవరు చూస్తున్నారో వాళ్ళేంటంటే, మీరు ఫాలో అయ్యే మాస్టర్స్ నిజంగా కరెక్ట్‌గా ఉన్నారా? వాళ్ళు స్వచ్ఛంగా ఉన్నారా? వాళ్ళు స్వచ్ఛంగా ఉంటే మీరు ఆళ్ళు చెప్పిన మాట వినొచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. కానీ వాళ్ళు స్వచ్ఛంగా లేనప్పుడు మీరు దాంట్లోకెళ్తే ఆ బురద మీకు అంటుకుంటదని మనం చెప్పాలి అవును. మేడం. ఇది అందరికీ అయితే అలా మాట్లాడినప్పుడు ఆయన వాళ్ళ ఇంట్లో ఇద్దరు చనిపోయారమ్మా ఇప్పటి వరకు. ఫస్ట్ ఒకళ్ళు చనిపోయినప్పుడు మారుతుందేమో అని చూసాం. మారలేరు. ఇప్పుడు గూడా రెండో వాళ్ళు గూడా చనిపోయారు. అప్పుడు గూడా మారలేదు అని చెప్పేసి అన్నారు. కానీ నాకైతే ఆన్సర్ అయితే ఇచ్చారు గానీ, దాని తర్వాత ఆ గ్రూప్ డిస్కషన్ జరిగింది. దాని తర్వాత గూడా ఒక ప్రోగ్రామ్ చేశారు. ఆ ప్రోగ్రామ్ చేసిన దాంట్లో గూడా నేను విన్నాను. ఎప్పుడు పాత వాళ్ళైనా మాట్లాడేది, కొత్త వాళ్ళు మీరు గూడా మాట్లాడండి అనన్న మార్పు నాకు కళ్ళారా చూసాను. అయితే అక్కడ మార్పు జరిగింది. నేను మాట్లాడిన దాంట్లో ఆ మార్పనేది మొదలైంది. ఆ మార్పు మొదలవుతున్నప్పుడు మనం ఎందుకు వదిలేయాలనేది ఇంకా కొంచెం గట్టిగా పట్టుకోవడం జరిగింది. దీనికి ఎవ్వరు ఆన్సర్ చేయమన్నా నేను చేస్తాను. నాకు పత్రి సార్ అందించిన థాంక్ యూ జ్ఞానమే మేడం. నేను థాంక్ యూ. ముందుకు థాంక్ యూ తీసుకెళ్తున్నాను. మేడం. థాంక్ యూ సో మచ్. మీరు చివరగా ధ్యానం ఎందుకు చేయాలి? ధ్యానం వల్ల నిజంగా ఏంటంటే లాభాలు హ్మ్. నిజంగా ఆరోగ్యాలు తగ్గిపోతాయనేది ఒక చిన్న మెసేజ్ రూపంలో చెప్పేస్తే క్లోజ్ చేద్దాం మన సెక్షన్. థాంక్ ఓకే. యూ మేడం. ఓకే. థాంక్ యూ. ఒకసారి ఏంటంటే ఓకే. ఇటువంటి గ్రేట్ మాస్టర్‌ని మేము కలుసుకున్నందుకు కూడా మాకు చాలా హ్యాపీగా ఉంది మేడం. మీరు థాంక్ యూ సో ఇలాగే మచ్. మొత్తం థాంక్ యూ సో మచ్. హైదరాబాద్‌లో ఉన్న పార్కులు, తర్వాత తెలంగాణలో పార్కులు, ఏపీలో పార్కులు, ఇండియా మొత్తం కూడా ఈ పార్కుల్లో జ్ఞానం ఇలాగే కంటిన్యూ చేయాలని చెప్పేసి మీ అవును. పేరు రమా గారు పార్క్ మెడిటేషన్ అని చెప్పేసి ఒక పేరుతో మొత్తం కూడా గొప్పగా జరగాలని కోరుకుంటూ జై హో పత్రిజీ మేడం. మీరు చిన్న జై హో! సందేశం ఇచ్చేయండి. లైవ్ కట్ చేస్తా. ఓకే సార్. కానీ ఈ ధ్యానం నేను చేస్తున్నప్పుడు అక్కడ ప్రతి ఒక్కరికి నేను ధ్యానం చెప్తున్నాను. ఒకటే చెప్తాను. ఎట్లా అంటే ఎందుకు ధ్యానం చేయాలి అని చెప్తారు వాళ్ళు. అయితే నేను చెప్తాను సార్, మన బాడీని మనం ఎంతగానో ఉపయోగపెట్టుకుంటున్నాం. కానీ ఈ బాడీని ఏమైనా మనం రిలాక్స్ చేస్తున్నామా? ఏదైనా ఇంకొకటి ఏదైనా చేస్తున్నామా? కానీ ఈ బాడీ రిలాక్స్ చేయకుండా, కణాలని రిలాక్స్ చేయకుండా, అవయవాలను రిలాక్స్ చేయకుండా, ఆర్గాన్స్ రిలాక్స్ చేయకుండా మనకెన్ని రోజులు వర్క్ చేస్తుంది? ఒక డస్ట్‌బిన్ ఉంది. బెడ్‌రూమ్‌లో ఒక డస్ట్‌బిన్ ఉంది. బయట ఒక డస్ట్‌బిన్ ఉంది. బెడ్‌రూమ్‌లో ఉన్న డస్ట్‌బిన్ మనం ఈజీగా పట్టుకుంటాం, తీసుకుంటాం, పెడతాం, చేస్తాం. కానీ బయట ఉన్న డస్ట్‌బిన్‌ని ఒక వారం రోజుల తర్వాత క్లీన్ చేయకపోతే మనం పట్టుకోగలుగుమా? అలాగే మనం రోజు కూడా ధ్యానం చేయడం వల్ల మన బాడీ ఎంతో కష్టపడిన బాడీని చక్కగా కూర్చోబెట్టి ధ్యానం చేయడం వల్ల కణాలన్నీ రిలాక్స్ అవుతాయి. అవయవాలన్నీ రిలాక్స్ అవుతాయి. ఆర్గాన్స్ అన్నీ రిలాక్స్ అవుతాయి. ఇలా రిలాక్స్ అవ్వడం వల్ల టోటల్‌గా బాడీ అంతా యాక్టివేట్ అయిపోయి మనలో ఉన్న ఆహ్, అన్ని కణాలు కూడా రీయాక్టివేషన్‌లో ఉండి చాలా చక్కగా వర్క్ చేసి, అనారోగ్యాన్ని తీసేసి, ఆరోగ్యంగా ఉంచడానికి ట్రై చేస్తుంది. ఎలాగైతే మనం డస్ట్‌బిన్‌ని వారం రోజులు కడగకుండా ఉంటే ముట్టుకోలేమో, అలాగా కడగకుండా ఎన్ని రోజులు ఉంటే కొన్ని రోజులకు బయట పడేస్తామో మనం డస్ట్‌బిన్‌ని, అలాగే మనం కూడా ధ్యానం చేస్తూ మనం రీఫ్రెష్ అవ్వాలి. ధ్యానం చేయడం వల్లే రీఫ్రెష్ అవుతాము. ఎలాగైతే మనం ఈరోజు 24 గంటలు కష్టపడే బాడీని మనం ఒక అరగంట కూర్చోలేగి ధ్యానం చేయడం కుదరక తర్వాత హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు మనం బెడ్ మీద ఉన్నప్పుడు, మనకు ఏది చాత కానప్పుడు, కాళ్ళు చేతులు పడిపోయినప్పుడు, ఏదో మనకు సంబంధం లేని రోగం వచ్చినప్పుడు, మనం కదలలేని స్థితిలో ఉన్నప్పుడు
ఒక అతన్ని తీసుకొచ్చి మనకేదో అందియమంటే వాడు నాకు బిజీగా ఉందని ఎళ్ళిపోయిన తర్వాత, "అరే! చూడు నేను బెడ్ మీద ఉన్నాను. నాకు వాడు ఏ సేవ చేయకుండా ఎళ్ళిపోయాడు" అనని చెప్పేసి మనం బాధపడుతున్నాం. మన బాడీ చక్కగా ఉన్నప్పుడు ఒక అరగంట సేపు ధ్యానం చేసి మన బాడీని చక్కగా హీల్ చేసుకున్న మన బాడీకిచ్చే టైమే మనకి ఇవ్వనప్పుడు, ఎవరో మనకు అరగంట టైం ఇవ్వలేదు, 10 నిమిషాలు టైం ఇవ్వలేదు, 5 నిమిషాలు టైం ఇవ్వలేదని ఎందుకు బాధపడాలి సార్ అని అడుగుతా నేను. అప్పుడు రియలైజ్ అవుతారు. ఓకే. నిజమే. ధ్యానం చేయాల్సిందే తప్పకుండా. మనలో ఇంట్లో ఉన్న డస్ట్‌బిన్‌ని ప్రతి వారానికొకసారి ఎలా కడిగి మళ్ళీ రిఫ్రెష్‌గా వాడతామో, మన కోసం 24 గంటలు కష్టపడే బాడీని కూడా ధ్యానంలో కూర్చోబెట్టి, ధ్యానంలో మనకు కావాల్సిన సరిపడా ఎనర్జీని తీసుకుంటూ, మన బాడీని మనం చక్కగా హీల్ చేసుకోవాలని వాళ్ళకి వాళ్ళు అర్థమయ్యే చాలా చక్కగా ధ్యానం చేస్తున్నారు. థాంక్ యూ ధ్యానం మేడం. చేస్తున్న వాళ్ళు ఎంత గొప్పగా ఉన్నారో, మాస్టర్స్ కూడా చాలా మంది మేడం నేను చాలా మంది ఆ పార్క్‌లో ధ్యానం చెప్పా మేడం. ఎవ్వరు వినలేదు. మీరు చాలా చెప్తున్నారు. ఒక మాస్టర్ కూడా మొన్నొచ్చి అడిగారు. మేడం మీరు ఇంతమందిని ధ్యానం చేపిస్తున్నారు. ఇంత చక్కగా చేస్తున్నారు. ఏంటి మీరు తాడయ్య మాస్టరా అని అడిగారు. అయితే నేనప్పుడు కొత్త అతనని చెప్పేసి పార్క్‌లో ధ్యానం చెప్పాను. రెండో రోజు అక్కడ హాల్‌కొచ్చారు. అయితే మీరు ధ్యానం చేస్తున్నారా అని అడిగారు. అయితే నేను 2000 నుంచి ధ్యానం చేస్తున్నాను అంటే, నేను తాడయ్య మాస్టర్‌నని చెప్పాక నాకిచ్చే విలువ నాకొద్దు సార్. నేను తాడే మాస్టర్‌ని కాదు, ఏమీ కాదు సార్ నేను. నాకు సంబంధమే లేదు. నేను ఓన్లీ ధ్యానం చెప్పడానికే ఉన్నానిక్కడ. ధ్యానం చెప్తున్నాను అంతే. థర్డ్ ఐ మాస్టర్‌నా, ఫోర్త్ ఐ మాస్టర్‌నా అని చెప్పించుకున్నాక ఆ విలువను తీసుకునే విలువ నాకొద్దు అని చెప్పడం జరిగింది. చాలా మంది గొప్ప గొప్ప మాస్టర్స్ మేమింత వర్క్ చేశాము. మాకవ్వలేదు పార్క్‌లో మీరు చక్కగా చెప్తున్నారు. మీ దగ్గరికి ట్రైనింగ్‌కొస్తాము. ఒక 4 రోజులు ట్రైనింగ్‌కొస్తాం. మేము పార్క్‌లో ఎలా ధ్యానం చెప్పాలి, ఎదుటి వాళ్ళు ఎలా మాట్లాడితే మనం ఎలా మాట్లాడితే వాళ్ళు ధ్యానాన్ని కూర్చోబెట్టగలుగుతున్నారు. మేమొచ్చి చూస్తామని ప్రతి ఒక్క మాస్టర్ కాల్ చేసి మాట్లాడతారు సార్ నాతో. చాలా కొత్త కొత్త వాళ్ళు థాంక్ యూ మేడం. పార్క్‌లో థాంక్ యూ. మీరెలాంటి ధ్యానం జేస్తున్నారు? మాస్టర్స్ ఎవరైనా ఎలాంటి స్కిల్స్ మాట్లాడతా అంటే మాట్లాడండి మేడం. మాస్టర్స్ ఎవరైనా సార్? మాట్లాడతా అంటే మేడంతో మాట్లాడండి.